Okay, is my screen is visible to you, friends? Screen. Yes, sir. Yes, sir. Okay, good. So what was our last discussion? Our last discussion in groups, కదా? Yes, sir. Okay. Creating group and Yes, yes. creating group admin, assigning So permissions. yeah. Okay. So group add, as well as we have seen group del, right? Yes, sir. Yes, Group del means what? Group add means what? Add as so creating a group. So this is what? Deleting a group. Group delete. Okay, good. Sare, చూద్దాం. Creating group and deleting a group. And we can also modify the group details also. We can also modify the group details. That means what? Group MOD. That means modify the group details. Modify the group details. Yes. This is one more command. So group add, first command, group del, second command, group mod, third command. Very important commands. Okay. Okay, good. We will see this group mod also, no issue. So now, so okay. So general ga manki group add, okay. Group 1, yes. Group add, group 1, okay. సో ఒక గ్రూప్ ని మనం తయారు చేసాం, ఓకే. ఇక్కడ యూజర్స్ ని కూడా మనం తయారు చేసాం. సో KK1 యూజర్ అండ్ లక్ష్మి యూజర్ అండ్ ప్రీతి యూజర్ అండ్ రామా యూజర్ ఎస్ తయారు చేస్తాం. తయారు చేసిన తర్వాత ఎలా తయారు చేస్తాం మనకు తెలుసు. యూజర్ యాడ్ కమాండ్, యూజర్ యాడ్ ఓకే. 4 మెంబర్స్ ని తయారు చేస్తాం. 4 మెంబర్స్ ని ఈ గ్రూప్ లోకి అటాచ్ చేయాలి. సో అటాచ్ చేయాలంటే మనం ఏంటి, GPOSW రాసాం, -m రాసి, ఓకే, -GPOSW రాసి, -m రాసి, KK1 అండ్ లక్ష్మి అండ్ ప్రీతి అండ్ రామ రాస్తాం. సో ఎప్పుడైతే ఇలా రాసామో వెంటనే ఈ మెంబర్స్ మొత్తం ఈ గ్రూప్ లోకి యాడ్ అవుతారు. GPOSW-m యూజర్స్ అండ్ గ్రూప్ 1. ఎప్పుడైతే ఇలా మనం రాసామో వెంటనే వీళ్ళందరూ ఈ గ్రూప్ లోకి యాడ్ అయ్యారు. ఎస్ అది స్టోరీ. యాడ్ అయిన తర్వాత ఆ గ్రూప్ కి మనం పర్మిషన్ ఇస్తాం. గ్రూప్ 1 కి మనం పర్మిషన్స్ ఇస్తాం. అంటే ఎలాంటి పర్మిషన్స్? ఏదైతే కమాండ్స్ ఉన్నాయో సర్టన్ కమాండ్స్ నేను ప్రొవైడ్ చేస్తా. అంటే యూజర్ ని యాడ్ చేసుకునే కమాండ్ ప్రొవైడ్ చేయొచ్చు, యూజర్ ని డిలీట్ చేసుకునే కమాండ్ ప్రొవైడ్ చేయొచ్చు, యూజర్ ని మోడిఫై చేసే కమాండ్ ప్రొవైడ్ చేయొచ్చు, అదర్వైజ్ గ్రూప్ ని యాడ్ చేసుకునే కమాండ్ ప్రొవైడ్ చేయొచ్చు, గ్రూప్ ని డిలీట్ చేసుకునే కమాండ్ ప్రొవైడ్ చేయొచ్చు, అలాగే గ్రూప్ ని మోడిఫికేషన్ చేసుకునే కమాండ్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. ఇలాగా అంటే దాని అర్థం ఏంటంటే గ్రూప్ 1 లో ఉన్న ఈ మెంబర్స్ అందరూ ఎవరైతే KK1 లక్ష్మి ప్రీతి రామ ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రూప్ 1 లో ఉన్నారు కాబట్టి దే కెన్ యాక్సెస్ ఆల్ దిస్ కమాండ్స్. దే కెన్ do this user add, they can do user del, they can do user mod, they can do group add, they can do group del. Yes, they can do everything. Why? Because we have given a permission, we have given an access to this group 1. So the group 1 contains 4 users. Okay, like this we were working inside a real time. Okay, fine. So now ఇక్కడ మనం ఏం చేయాలి ఇప్పుడు అంటే సింపుల్ గా ఇలా జరుగుతూ ఉంది. ఎస్, ఓకే ఫైన్. ఇలాగా గ్రూప్ మెంబర్స్ అందరూ ఇలా తీసుకుంటున్నారు. ఓకే ఫైన్, బాగానే ఉంది. ఓకే, సో ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది. ఏం కన్ఫ్యూజ్ ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు ఏం కన్ఫ్యూజ్ అంటే సపోజ్ నేను నా పేరు లాగిన్ అయ్యాను. సో నా పేరు ఏంటంటే రూట్ యూజర్. ఓకే, ఐఎమ్ ఏ రూట్ యూజర్ లాగిన్ అయిపోయాను మిషన్ లో. రూట్ యూజర్ గా మిషన్ లోకి లాగిన్ అయిన తర్వాత నేనేం చేశానంటే యూజర్ యాడ్ అనే కమాండ్ చేశాను. యూజర్ యాడ్ KK1 అని చేశాను. ఓకే, ఎప్పుడైతే యూజర్ యాడ్ KK1 అనేది చేశానో అప్పుడు లైనెక్స్ అనేది ఫ్రెండ్స్ ఏమిస్తుంది మనకి చెప్పండి. ఎప్పుడైతే యూజర్ యాడ్ కమాండ్ KK1 చేసిన తర్వాత లైనెక్స్ ఏమిస్తుంది ఫ్రెండ్స్ మనకి చెప్పాలి. Linux will give the user యాడ్ User KK1 ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టేసా. అప్పుడు ఏమైంది, లైనెక్స్ ఏమిస్తుంది, ద లైనెక్స్ ప్రొవైడ్స్
ఎస్, ఏం ప్రొవైడ్ చేస్తుంది అది? యూజర్ నేమ్ ప్రొవైడ్ చేస్తుంది, అవునా? యూజర్ నేమ్ వచ్చేసి KK1 అమ్మా అని చెప్పింది. ఓకే, తర్వాత ఏం ప్రొవైడ్ చేస్తుంది మళ్ళీ? KK1 folder. గ్రూప్ యూజర్ ఐడి Yeah. యూజర్ ఐడి 1001 ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, తర్వాత ఏం Then ప్రొవైడ్ group ID. చేస్తుంది? ఫోల్డర్ ప్రొవైడ్ చేస్తుంది. ఫోల్డర్ ఏ ఫోల్డర్ పేరు ఏంటి? KK1. ఫోల్డర్ నేమ్ Shell environment. తర్వాత ఏంది? షెల్ ఎన్విరాన్మెంట్. Shell. ఆ షెల్ ఎన్విరాన్మెంట్ ఏంది? అది బ్యాష్ Bash. ఎన్విరాన్మెంట్. బ్యాష్ ఎన్విరాన్మెంట్ వల్ల మనం ఇదంతా ఇంటరాక్ట్ అవుతున్నాం, పైన మిషన్ తోటి ఇంటరాక్ట్ అవుతున్నాం. సరే, బాగానే ఉంది. ఇప్పుడు సరే, అదంతా కాదు. తర్వాత ఇంకో కేసులో ఈ లైనక్స్ ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే, ఇదిగో గ్రూప్ నేమ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఏంటిది? గ్రూప్ నేమ్. ఎస్, Group name. లైనక్స్ విల్ ఆల్సో ప్రొవైడ్ గ్రూప్ నేమ్ అండ్ సో గ్రూప్ ఐడి. ఎస్ ఆర్ నో? గ్రూప్ ఐడి అంటే గ్రూప్ నేమ్ యాజ్ వెల్ యాజ్ గ్రూప్ ఐడి ఆల్సో దే ప్రొవైడ్. ఎవరు? లైనక్స్. అంటే ఎలా ప్రొవైడ్ చేస్తుంది ఇది అంటే, నీకు ఏదైతే యూజర్ నేమ్ KK1 అని ఉందో సేమ్ అదే పేరుతోటి ఈ గ్రూప్ ను కూడా అటాచ్ చేస్తుంది నీకు వెంటనే. సేమ్ ఏదైతే యూజర్ ఐడి ఉందో నీకు గ్రూప్ ఐడి కూడా సేమ్ అటాచ్ చేస్తుంది 1001 అని. సో ఇప్పుడు మరి ఇక్కడ గ్రూప్ నేమ్ ఉంది, ఇక్కడ గ్రూప్ ఐడి ఉంది. ఇక్కడేమో గ్రూప్ 1 అనేది మరొక గ్రూప్ ఉంది కదా. ఎస్ ఆర్ నో? మరి ఈ గ్రూప్ ఏంటి, మరి ఈ గ్రూపులు కనపడే ఈ గ్రూప్స్ ఏంటి అని లైనక్స్ అడిగా. అప్పుడు లైనక్స్ చెప్పింది, అరే బాబు, రూట్ యూజర్ అడిగాడు, అబ్బా బాబు ఇదిగో ఏం లేదు, నువ్వు ఎప్పుడైనా సరే ఒక యూజర్ ని తయారు చేసావంటే బై డిఫాల్ట్ గా నేను వాడికి ఒక గ్రూప్ అసైన్ చేస్తా. నీ ఇష్టం, నువ్వు గ్రూపులు తయారు చేసుకుంటావు. సో నేనిచ్చే గ్రూప్ నేనేమని పిలుస్తానంటే ప్రైమరీ గ్రూప్ అని పిలుస్తా. ప్రైమరీ గ్రూప్, అర్థమైందా? సో నేను ఇచ్చే గ్రూప్ ఐడిని ఏం పిలిపించవచ్చు? ప్రైమరీ గ్రూప్ ఐడి. మరి సపరేట్ గా నువ్వు తయారు చేస్తున్నావు కదా గ్రూప్ 1, గ్రూప్ 2 అలాంటి ఏమని పిలవాలి అంటే వాటిని సెకండరీ గ్రూప్స్ అని పిలవాలి. ఏంటది? సెకండరీ గ్రూప్స్. ఎస్ ఫ్రెండ్స్, హావ్ యూ డిస్కస్డ్ ఎర్లియర్ దిస్ కాన్సెప్ట్ ఆర్ నాట్? డిస్కస్ చేసామా? లేదు. No, లేదుగా? sir. చేయలేదు, sir. సరే, ఇప్పుడు అర్థమైందా? అంటే ప్రతి యూజర్ కి ఏముంటుంది? గ్రూప్ ఐడి, గ్రూప్ నేమ్ ఉంటుంది, గ్రూప్ ఐడి ఉంటుంది ప్రతి యూజర్ కి. అంటే వాటిని మనం ఏమని పిలుస్తాం? ప్రైమరీ గ్రూప్, ప్రైమరీ గ్రూప్ ఐడి, ప్రైమరీ గ్రూప్ నేమ్. సో మనం యూజర్ తయారు చేసిన గ్రూప్స్ ఏమని పిలుస్తాం? సెకండరీ గ్రూప్, సెకండరీ గ్రూప్ ఐడి. ఎస్ ఆర్ నో? సో వెన్ ఎవర్ వి క్రియేట్ ఏ గ్రూప్, అర్థమైందా? మీరు ఎప్పుడైనా సరే ఒక గ్రూప్, ఏం చెప్పాను ఇక్కడ, ఒక గ్రూప్ ఏదైనా తయారు చేయాలనుకోండి, కమాండ్ ఏం వాడాలి ఫ్రెండ్స్? మనం తయారు చేయాలంటే గ్రూప్ యాడ్, గ్రూప్ యాడ్, గ్రూప్ 1. Group 1. Yes, this is what creating a group. So this is what creating a group created by user, created by user. Okay, ఇలాగా. సో కాబట్టి ఇక్కడ మనం ఈ గ్రూప్ నే, యూజర్ తయారు చేసిన ఈ గ్రూప్ నే మనం ఏమని పిలుస్తాం అంటే సెకండరీ గ్రూప్ అని పిలుస్తాం. మరి లైనక్స్ కూడా ఒక గ్రూప్ తయారు చేసేది కదా, దాన్ని ఏమని పిలుస్తాం? Primary. Primary. ప్రైమరీ. ఇప్పుడు యూజర్, ఇక్కడ యూజర్ ని తయారు చేయడానికి మనం యూజర్ యాడ్ అనే కమాండ్ వాడతాం. ఓకే, యూజర్ యాడ్ KK1 అని వేసిన వెంటనే ఇది మనమే చేస్తాం, కానీ దీనికి KK1 అనే యూజర్ కి ఎస్ ఒక గ్రూప్ నేమ్ ఉంటుంది, ఒక గ్రూప్ ఐడి ఉంటుంది. సో దిస్ వాజ్ గివెన్ బై లైనక్స్. వాట్ ఇస్ దిస్? గ్రూప్ నేమ్ and group ID was given by whom? Linux. Linux ఇస్తుంది. ఎస్. సో ఈ గ్రూప్ ఐడి అర్థమైందా సార్? మరి ఇక్కడ గ్రూప్ 1 తయారు చేశారు కదా, అక్కడ రాదా ఏంటి? అక్కడ కూడా వస్తుంది. ఏమని వస్తుంది అక్కడ కూడా? ఎస్, గ్రూప్ నేమ్, గ్రూప్ ఐడి అక్కడ కూడా వస్తుంది. ఎస్. గ్రూప్ నేమ్ వచ్చేసి గ్రూప్ 1, తర్వాత గ్రూప్ ఐడి వచ్చి సంథింగ్ 1002 సంథింగ్ వస్తుంది. ఎస్, ఇది అసలు యాక్చువల్ గా పాసిబిలిటీ. సో మనకి ఇక్కడ వచ్చిన గ్రూప్ నేమ్, గ్రూప్ ఐడి ఉందే, దాన్ని మనం సెకండరీ గ్రూప్ అంటాం.
ఇక్కడ వచ్చిన గ్రూప్ నేమ్ గ్రూప్ ఐడి ఉందే దాన్ని మనం ప్రైమరీ గ్రూప్ అంటాం. ప్రైమరీ గ్రూప్ ఆర్ ప్రైవేట్ గ్రూప్ ఆర్ పర్సనల్ గ్రూప్. ప్రైమరీ గ్రూప్, పర్సనల్ గ్రూప్ ఆర్ ప్రైవేట్ గ్రూప్. ఇది యాక్చువల్ గా చెప్పాలంటే ఇలాగా సచ్ వే దట్ ద లైనెక్స్ హ్యాస్ బీన్ డిజైన్. ఎస్ అంటే మనం యూజర్ ని KK1 ఇచ్చామనుకో, యూజర్ పేరు, గ్రూప్ నేమ్ కూడా KK1 వస్తుంది. ఓకే ఓకే, అది అర్థం చేసుకోవాలి. గ్రూప్ ఐడి ఎట్లాగంటే 1001 వస్తుంది. ఎందుకు అంటే యూజర్ ఐడి ఏదైతే యూజర్ ఐడి ఉందో KK1 కి అదే యూజర్ ఐడి గ్రూప్ కూడా వచ్చేస్తుంది. లైనెక్స్ అట్లా సెట్ చేసింది. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, ఎప్పుడైనా ఇంటర్వ్యూలు అడిగితే గ్రూప్స్ ఆర్ 2 టైప్స్, అంతేనా? గ్రూప్స్ ఆర్ 2 టైప్స్. ఎలాగా? ఎస్, ప్రైమరీ గ్రూప్స్ అండ్ ప్రైమరీ గ్రూప్ Secondary అండ్ group. Secondary group. yes. So the primary groups are created by Linux, given by Linux, created and given by ఎవరు whom? Linux. ఇది చెప్పాలి మీరు. So the secondary groups are created by User. excellent answer. user అది అంటే మనం యాక్చువల్గా. సో ప్రైమరీ గ్రూప్ ఉండాలి, సెకండరీ గ్రూప్ ఉంటుంది. ఎస్. సో ఇప్పుడు మనం ఇది చూద్దాం, ప్రైమరీ గ్రూప్ ఏంటి, సెకండరీ గ్రూప్ ఏంటి అని చూద్దాం. చూడాలంటే మనం లైనెక్స్కి వెళ్దాం. సో AWSకి వెళ్ళండి. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్? ఎనీ కన్ఫ్యూజన్ ఫ్రెండ్స్? ఎస్, ఎనీ కన్ఫ్యూజన్? No, sir. గుడ్. EC2. Okay. So after EC2, create a server. Okay. సో జనరల్ గా సర్వర్ ని ఎందుకు స్టాప్ చేయాలో తెలుసా మీకు? ఎస్ ఫ్రెండ్స్. స్టాప్ చేయకపోతే అది రన్ అయితే బిల్ పడుతుంది కదా సార్. బిల్ పడుతుందండి. అట్లానే లేదు, అలాగనే లేదు. అదేంటంటే రియల్ గా చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మనం యాక్చువల్ గా దిస్ ఇస్ వాట్ AWS. ఓకే, సో మనం ఏం చేస్తున్నాం, AWS లో నుంచి మనం ఏం తీసుకుంటున్నాం అంటే AWS నుంచి ర్యామ్ ఉంటుంది. AWS లో 1 GB ర్యామ్ ఉంటుంది అని. CPU ఎంత తీసుకుంటున్నాం? 1 core. 1 core CPU తీసుకుంటున్నాం. అంటే AWS లో ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. SSD ఎంత తీసుకుంటున్నాం? 8 GB తీసుకుంటున్నాం, అవునా? ఎస్. Yes, sir. Yes, sir. సో AWS లో ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది అంతే. అంతేగాని AWS లో సర్వర్లు ఉండవు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనం ఉపయోగించుకుంటున్నాం. నెట్వర్కింగ్ కానీ, ర్యామ్ కానీ, CPU కానీ, హార్డ్ డిస్క్ కానీ, అదే SSD కానీ మనం ఉపయోగించుకొని, సో వీఆర్ క్రియేటింగ్ ఎ సర్వర్. ఎస్. సో ఆడ OS కూడా ఉంటుంది. ఎక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఎక్కడ? AWS లో. AWS. OS పేరు ఏంది? లైనెక్స్. ఎస్. అప్పుడు ఆ Amazon లైనెక్స్ Linux. కూడా మనం తీసుకుంటున్నాం. ఎప్పుడైతే ఇది సర్వర్ అనుకుంటే ఆ సర్వర్ లో ఏమవుతుంది, మనం ఈ కాంపోనెంట్స్ అన్ని ఇక్కడికి వస్తాయి. సో OS అనేది లైనెక్స్ ఇక్కడికి వస్తుంది. ఓకే, లైనెక్స్ వస్తుంది. తర్వాత ర్యామ్ వస్తుంది, ఓకే. తర్వాత ఏంటి? CPU వస్తుంది. ఓకే, CPU వస్తుంది. ఓకే, SSD వస్తుంది. ఓకే, ఇవన్నీ వస్తున్నాయి. క్రియేషన్ చేసాం. సో ఎప్పుడైతే ఇలా క్రియేషన్ జరిగిందో ఇట్లాగా వాడు ఏం చేశాడంటే, ఇప్పుడు ఈ సర్వర్ క్రియేషన్ అయిపోయిందని అర్థం. ఎట్లా జరిగితే అంటే అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను మనం ఉపయోగించుకొని ఒక సర్వర్ ను తయారు చేస్తున్నాం. బట్ ద సర్వర్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ AWS ఓన్లీ, ఇన్సైడ్ AWS రీజియన్ ఓన్లీ. ఓకే, అది ఏ లొకేషన్ లో మనం తయారు చేస్తే ఆ లొకేషన్ లో సర్వర్ నడుస్తూ ఉంటుంది. అది ఇండియానా, యుఎస్నా, యూకేనా, కెనడానా, సింగపూరా, వాట్ ఎవర్ ఇట్, ఆస్ట్రేలియానా, వాట్ ఎవర్, ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఎట్లా సరే, ఇక్కడ మనకి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, అక్కడ రిసోర్స్ తీసుకొని మనం సర్వర్ నడిపిస్తున్నాం. రన్నింగ్, ద సర్వర్ ఈజ్ రన్నింగ్ నౌ. ఎస్, ఓకే.
ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, సర్వర్ ఇలా నడుస్తూ ఉన్నప్పుడు సింపుల్ గా చెప్పాలంటే ఇలాగా నడుస్తూ ఉంది. మళ్ళీ మనం ఏం చేసాం, మళ్ళీ అదే AWS ని ఉపయోగించి మళ్ళీ అదే AWS ని ఉపయోగించి అదే AWS నుంచి అగైన్ లెట్స్ సే సపోజ్ దట్ ఇదిగో ఇంకొక సర్వర్ ని క్రియేషన్ చేసాం. సేమ్ లక్షణాలు, సేమ్ కాంపోనెంట్స్ ఉపయోగించి. కాంపోనెంట్స్ ఏంది, సేమ్ OS, లైనెక్స్, ఓకే, సేమ్ ర్యామ్, ఓకే, 1 GB, సేమ్ CPU, ఎస్ 1 కోర్ CPU, సేమ్ 8 GB. ఇట్లా అంటే ఈ విధంగా ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఇలాంటి అవకాశం ఇచ్చింది AWS. తయారు చేసుకోండి మీ ఇష్టం, ఎన్ని సర్వర్లు కావాలంటే నేను. అప్పుడు నేను దిస్ ఇస్ వాట్ సెకండ్ సర్వర్, దిస్ ఇస్ ఆల్సో ఇన్ రన్నింగ్ స్టేట్. ఎస్ అప్పుడు 2 సర్వర్లు రన్నింగ్ లో ఉన్నాయి. అయితే ఇక్కడ AWS వాడు కండిషన్ పెట్టాడు. ఏం కండిషన్ మనకి అంటే, బాబు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా నీకు ఫ్రీగా ఇస్తున్నా, ఇచ్చేస్తున్నా. అంటే నేను ఎక్కడి నుంచో పర్చేజ్ చేసుకుంటాను, నీకు ఫ్రీగా ఇస్తున్నా. ఎందుకంటే స్టూడెంట్ పర్పస్, ప్రాక్టీస్ పర్పస్ ఫ్రీ అన్నాడు AWS వాడు. ఇప్పుడు వాడు ఏం చెప్పాడంటే, చూడు ఇవన్నీ కూడా నీ అకౌంట్ లో తయారు చేస్తున్నావు, నీ అకౌంట్. అయితే నీ అకౌంట్ కి నేను ఇదిగో కరెక్ట్ గా 750 అవర్స్ ఇస్తా, 750 గంటలు ఇస్తా టైం నీకు. అంటే ఏం టైం ఇది, సర్వర్స్ రన్ చేసుకోవచ్చు. అంటే 750 అవర్స్ యూ కెన్ రన్ యువర్ సర్వర్స్. 750 అవర్స్ యూ కెన్ రన్ యువర్ సర్వర్స్. ఓకే, సర్వర్లు మీరు రన్ చేసుకోవచ్చు. అంటే 750 అవర్స్ అంటే అర్థం ఎలా చేసుకోవాలి ఇప్పుడు నేను అంటే, ఇక్కడ మీరు చూడండి, మనకి ఇదిగో 750 అవర్స్ కదా, 750 అవర్స్ 750 అవర్స్ అంటే మనకి ఒక రోజు వచ్చి ఎన్ని గంటలు ఫ్రెండ్స్, 1 డే 24 అవర్స్. అప్పుడు 30 డేస్ ఎంత చెప్పండి, చూడండి. ఈ క్యాల్కులేషన్ మీకు తెలియాలన్నమాట యాక్చువల్గా. $720 3 అవర్స్ ఎంత, 20 hours. 750 అవర్స్. Three hours, 750 hours given by AWS. Given by AWS for your account. Okay, for your account. సరే, ఇప్పుడు నేను యాక్చువల్ గా AWS నీ అకౌంట్ given by AWS to your account. Yes, to your account. Okay, to your account. Okay, ఫైన్, బాగుంది. అయితే నేను ఇక్కడ ఏం చేస్తానంటే, సర్వర్ 1 తయారు చేశాను, సర్వర్ 2 తయారు చేశాను. ఓకే, సర్వర్ 1 రన్నింగ్, సర్వర్ 2 రన్నింగ్. ఎస్, బోత్ సర్వర్స్ ఆర్ రన్నింగ్. ఓకే, ఫైన్, బాగుంది. సర్వర్స్ ఎప్పుడైనా సరే నడుస్తున్నాయి అని అంటే, దాని అర్థం ఏంది అంటే, చూడండి, సర్వర్స్ నడుస్తున్నాయి అంటే 1 డే నడిస్తే 24 అవర్స్ ఖర్చు చేసాం, 24 అవర్స్ ఖర్చు పెట్టేశాం, 24 ఖర్చు పెట్టాం, 24 అవర్స్. ఓకే, 24 అవర్స్ ఖర్చు పెట్టాం. ఓకే, మళ్ళీ 1 డే నడుస్తుంది సర్వరు, అప్పుడు మళ్ళీ 24 అవర్స్ ఖర్చు పెట్టాం. 1 డేకే 24 అవర్స్ అంటే నేనేమంటానంటే, 30 డేస్కి ఎన్ని అవర్స్ వస్తాయి? ఎస్ ఫ్రెండ్స్, చెప్పాలి. 720 hours. 720 అవర్స్. ఎస్, అప్పుడు 30 డేస్కి మనకి 720, అంతేనా? 720 అవర్స్. ఓకే, మళ్ళీ 30 డేస్కి 720 అవర్స్, అవునా? అప్పుడు మీరు ఎన్ని సర్వర్లు నడిపిస్తున్నారు ఇక్కడ? 2 సర్వర్లు. సో AWS ఏం చెప్పాడు మీకు? సూత్రం చెప్పాడు. ఏమని? బాబు నువ్వు ఎప్పుడైనా సరే సర్వర్లో 750 అవర్స్ మాత్రమే నడిపించాలని చెప్పాడు, అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఇదిగో. Yes, sir. బట్ మీరేం చేస్తున్నారు, ఒక సర్వర్ ఏమో 30 డేస్ నడిపించారు, ఇంకో సర్వర్ 2 ఏమో 720. అప్పుడు మొత్తం ఎన్ని అవర్స్ అయింది ఈ 2 కలిపితే? 14, 20, 40, అంతేనా? ఎస్ ఫ్రెండ్స్, అంతేనా? 14, 40 అవర్స్. మరి మీ అకౌంట్కి ఇచ్చిన అవర్స్ ఎన్ని? 750 hours. మీరేం చేశారు? ఇంకొక 14. అంటే మీరు అర్థం ఏంటంటే,
750 అవర్స్ అంటే అర్థం ఏంటంటే నీ అకౌంట్ మొత్తానికి 750 అవర్స్, అంతేగాని సర్వర్ 1కి సర్వర్ 2కి 750 ఇవ్వాల వాడు. అకౌంట్ మొత్తానికి 750 అవర్స్. ఎప్పుడైతే 1440 చూసాడో దాని నుంచి వాడు ఏం చేస్తాడు, 750 తీసేస్తాడు. మిగతాది ఎంత, దానికి బిల్లు కట్టమంటాడు. అర్థమైందా ఇప్పుడు? సో మిగతాది ఎంత అంది, దానికి బిల్లు పే చేయాలి. సో అంటే అప్పుడు దాని అర్థం ఏంటి, 1440 మైనస్ 750 ఎంత, హౌ మచ్, ఇట్ ఈస్ గివింగ్ యూ 690 అవర్స్. ఈ 690 అవర్స్ కి మీరు బిల్లు పే చేయాలా. ఎవరికి, ఏడబ్ల్యూఎస్కి. లేదు నేను ఆ సర్వర్ 2నే తయారు చేయను, ఒకటే అనుకుంటే అప్పుడు ఏమైంది, తీసేయి. అవునా, సర్వర్ 2నే నేను ఉండాను అంటే తీసేయి దాన్ని. అప్పుడు తీసేస్తే ఏమైతే, ఎస్ అప్పుడు ఒక సర్వరే కదా, దీన్ని తీసేయి. అప్పుడు ఎన్ని అవర్స్ అవుతాయి ఫ్రెండ్స్, 720 అవర్స్. 720 అవర్స్, ఎస్ వాడు ఇచ్చింది ఎంత, 750. చాలు, సరిపోద్దా లేదా, ఈక్వలా కాదా? అంటే నువ్వు సర్వర్ని 24/7 నడిపించినా సరే మనకి బిల్లు రాదు, అవునా కాదా? ఒకవేళ 31 డేస్ అయిందంటే, ఒక్కొక్క నెలలో 31 డేస్ అయింది, అప్పుడు ఇక్కడ ఏమైంది, ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ 744 అవర్స్ వచ్చింది. అంటే 6 గంటలు ఇంకా మిగిలిద్ది, అవునా కాదా, 31 డేస్ లో. Yes, sir. సరే బానే ఉంది. ఇప్పుడు సరే కరెక్టే. ఇప్పుడు మనం ఖాళీగా ఉండి ఏం పని లేకుండా ఇలాగా 24/7 744 గంటలు ఈ సర్వర్ నడిపిస్తున్నాం అంటే అర్థం ఏంది తెలుసా? ఇదిగో 744 గంటలు ఇది ర్యామ్ ఉపయోగిస్తున్నావు, సిపియు ఉపయోగిస్తున్నావు, ఎస్ఎస్డిని ఉపయోగిస్తున్నావు. అర్థమైందా ఇది? అంటే దాని అర్థం ఏంది, వాడి రిసోర్స్ నువ్వు యూటిలైజ్ చేసుకుంటున్నావు. బట్ ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటే ఓకే, నో ప్రాబ్లం. బట్ దిస్ ఈస్ అన్ ఐడియల్ స్టేట్. ఐడియల్ ఇన్ ద సెన్స్ వాట్, జస్ట్ సర్వర్ తయారు చేసావు, ఖాళీగా వదిలేసావు. సో దీనివల్ల ఏమవుతుంది, లాభమా నష్టమా AWS కి? ఎస్ చెప్పండి. ఆ రిసోర్స్ వేరే వాళ్ళు ఉపయోగించుకుంటారు కదా, అవునా కదా? Yes, sir. Yes, sir. మరి వాడు ఇది చెప్తున్నా ఇలాగా అంటే, అందుకోసం మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైనా మాక్సిమం సర్వర్ తయారు చేసిన వెంటనే దాన్ని డిలీట్ చేయండి. డిలీట్ చేసినందువల్ల ఏమైంది, వాడికి 1 GB వాడికి ఇచ్చేసాం, 1 core CPU అతనికి ఇచ్చేసాం, 8 GB అతనికి ఇచ్చేసాం, వాడి OS Linux అతనికి ఇచ్చేసాం, అంతే, ఫ్రీ. మనం వీఆర్ ఫ్రీ బోర్డ్. ఓకే, సరే. డిలీట్ చేయటం ఒక పద్ధతి, డిలీట్ చేయటం ఒక ప్రాసెస్. ఓకే, కొంతమంది ఏం చేస్తారంటే అంటే వాళ్ళకి ఎట్లా ఆలోచిస్తారంటే తెలుసా, డిలీట్ చేస్తే మొత్తం పోద్ది కదా, డిలీట్ చేసామంటే వాడుకోనట్టే కాబట్టి మనకి ఇబ్బంది లేదు, కానీ నేను వాడుకోకుండా స్టాప్ చేసి పెడతా అనిపిస్తారు కొంతమంది. అంటే ఎట్లాగా, ఎస్ ఇప్పుడు ఇక్కడ కనపడే సర్వర్ 1 ఉందే, ఆ సర్వర్ 1 రన్నింగ్ అవుతూ ఉంది, సర్వర్ 1 రన్నింగ్ అవుతూ ఉంది. ఓకే, నేనేం చేస్తానంటే సర్వర్ 1 ని రన్నింగ్ అవుతుంది కదా, స్టాప్ చేద్దామని స్టాప్ చేశాను, సర్వర్ 1 స్టాప్ చేశాను. బాగుంది, ఎక్సలెంట్. సర్వర్ 1 స్టాప్ చేశాం కాబట్టి ఏమనుకుంటారు నువ్వు, సర్వర్ 2 కూడా మళ్ళీ రన్ చేసుకుంటావు, రన్ చేసుకొని దాన్ని కూడా స్టాప్ చేసుకుంటావు. మళ్ళీ ఇంకొక రీజియన్ లో మళ్ళీ ఇదిగో ఇట్లా సర్వర్ 2 తయారు చేసి దాన్ని కూడా స్టాప్ మోడ్ లో పెట్టావు, స్టాప్ మోడ్ లో పెట్టావు. మళ్ళీ ఇంకొక సర్వర్ 3 తీసుకున్నావు, మళ్ళీ రన్నింగ్ అవుతా ఉంది, మళ్ళీ అనుకోకుండా దాన్ని కూడా స్టాప్ మోడ్ లో పెట్టావు. అంటే నువ్వు ఏమనుకుంటున్నావు అంటే స్టాప్ మోడ్ లో పెడితే మనం సర్వర్ ను ఉపయోగించుకోవడం లేదు కాబట్టి, ఎస్ ఫ్రెండ్స్, మనకేమి కాదు. కానీ సర్వర్ ని స్టాప్ మోడ్ లో పెట్టినంత మాత్రాన నువ్వు ఈ 1 GB, ఈ 1 core CPU, ఈ 8 GB రిలీజ్ జరిగిందా? ఇక్కడ రిలీజ్ చేసావా? నో, రిలీజ్ చేయలా, నీ దగ్గరే పెట్టుకున్నావు అలాగే. అంటే AWS వాడు ఉపయోగించుకోలేదు, నువ్వు ఉపయోగించుకోవట్లేదు, ఐడియల్ స్టేట్ లో ఉంది. ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ఇన్ ఐడియల్ స్టేట్, ద హార్డ్వేర్ రిసోర్స్ ఈజ్ ఐడియల్ స్టేట్, ద సాఫ్ట్వేర్ రిసోర్స్ ఈజ్ ఐడియల్ స్టేట్. రెండు ఐడియల్ అంటే ఏంది, స్టాప్ మోడ్ లో పెట్టావు అంటే అప్పుడు ఏంది, ఐడిల్. సో దీనివల్ల ఏమైతుంది, నువ్వు ఉపయోగించుకోవట్లా, అతను ఉపయోగించుకోనిట్లా. అందుకోసం నువ్వేంటంటే స్టాప్ అనేది వద్దు. మరి ఏం చేయాలా, డిలీట్ చేయి, సో దట్ ద రిసోర్స్ విల్ బి రిలీజ్డ్.
ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? స్టాప్ మోడ్ లో ఎందుకు పెట్టకూడదు అది తెలిసిందా? ఎస్ సార్. ఎందుకు Yes, sir. సర్వర్ లో స్టాప్ చేసినా సరే వాడి రిసోర్స్ మనం ఉపయోగించుకుంటున్నట్టే. ఇప్పుడు 4 సర్వర్లు స్టాప్ చేసినా 4 సర్వర్లు సంబంధించిన రిసోర్స్ అంతా ఉపయోగించుకుంటున్నట్టే. అందుకోసం కొంతమంది ఏం చేస్తారంటే సర్వర్‌ని రన్ చేస్తారు. వెంటనే స్టాప్ చేసి పక్కన పెట్టి. ఎందుకు స్టాప్? వై? స్టాప్ చేసుకున్న ఆ రిసోర్స్ నీకు ఎలకేట్ అయింది నీ సర్వర్‌కి. ఆ రిసోర్స్‌ని ఉపయోగించుకుంటున్నట్టే. ఇఫ్ యూ స్టాప్ ఆల్సో. సాఫ్ట్‌వేర్ కాంపోనెంట్ యాస్ వెల్ యాస్ హార్డ్‌వేర్ కాంపోనెంట్స్ వి ఆర్ యుటిలైజింగ్. సో డోంట్ స్టాప్. జస్ట్ టెర్మినేట్ ఇట్. ఎందుకంటే మీకు అంతే. ఎందుకు మనం యాక్చువల్‌గా ఫ్రీ అకౌంట్ కదా మనది. ఎందుకు స్టాప్ చేయటం? టెర్మినేట్ ఇట్. ఇమ్మీడియేట్‌గా ఆ రిసోర్స్ రిలీజ్ అయిద్ది. ఆ రిసోర్స్‌ని వేరే వాళ్ళు ఉపయోగించుకుంటారు. అలాగా పొరపాటున 4, 5 సర్వర్‌లు తయారు చేసిన కొంతమంది ఏం చేస్తారంటే చూడండి. కొంతమంది సర్వర్‌లు ఒక 4 తయారు చేస్తారు అనుకో. సో ఒక సర్వర్‌కి మనం ఎస్ఎస్‌డి ఎంత కెపాసిటీ ఫ్రెండ్స్? 8 జీబీ. రెండో సర్వర్‌కి ఎంత కెపాసిటీ మొదలైద్ది మళ్ళా ఎస్ఎస్‌డి? 8 జీబీ. 8 GB. మూడో సర్వర్‌కి ఎంత మొదలైద్ది ఎస్ఎస్‌డి? 8 GB. 8 జీబీ. నాలుగో సర్వర్‌కి ఎంత మొదలైద్ది? 8 జీబీ. సో టోటల్‌గా ఎంత మొత్తం 8+8+8+8. 8+8+8+8 మొత్తం ఎంత? 32. 32 జీబీ. అట్లా. సో అంటే ఎంత ఇప్పుడు వాడు 32 జీబీ. అంటే వాడు మనకి ఎంత ఇచ్చాడు అనంటే ఎవరు? ఏడబ్ల్యూఎస్ వాడు మన అకౌంట్‌కి ఇచ్చింది 30 జీబీనే. 30 జీబీ ఫ్రీ. వాడుకోవచ్చు మీరు ఫ్రీగా. ఇక్కడ ఈ కేస్‌లో మీరు ఈ సర్వర్‌ని స్టాప్ చేసినా మీరు వాడి రిసోర్స్‌ని ఉపయోగించుకుంటున్నారు. అదేదో టెర్మినేట్ చేయండి. రిసోర్స్ అంతా ఫ్రీ అయిద్ది కదా! మొత్తం మనకు ఐడిల్ స్టేట్‌లో ఉండటం ఎందుకు? అట్లా నేననేది. సో కాబట్టి మీరేం చేయాలా? స్టాప్ అనేది వద్దు. డైరెక్ట్‌గా మీరేంది? టెర్మినేట్. అంటే అతను రిసోర్స్ ఉపయోగించుకుంటాడు అతను. లేదు నేను స్టాపే చేయను. నేను టెర్మినేటే చేయను. స్టాప్‌లో పెట్టుకుంటా అంటే పెట్టుకో. నో ప్రాబ్లమ్. దానివల్ల బిల్ ఏమైనా వస్తా? ఏం రాదు. కాకపోతే వాటి రిసోర్స్ ఐడిల్ స్టేట్‌లో ఉంటాయి యాక్చువల్‌గా చెప్పాలంటే. బిల్ ఏం రాదు. ఐడిల్ స్టేట్‌లో ఉంటాయి. సో కాబట్టి మనం 4 సర్వర్లు మనం తయారు చేయలేము. ఎన్ని సర్వర్లు తయారు చేయొచ్చు ఫ్రెండ్స్? 3 సర్వర్లే. అంతేనా? 4 సర్వర్లు తయారు చేస్తే 2 జీబీ ఎక్స్‌ట్రా బిల్ అయిద్ది ఇక్కడ. యెస్ ఆర్ నో? 32 Yes, జీబీ sir. వస్తది. అప్పుడు 2 జీబీ ఎక్స్‌ట్రా అయితది. అప్పుడు బిల్ వస్తుంది. కాబట్టి మొత్తం 3 సర్వర్స్ తయారు చేసుకోవాలి. ఆ 3 సర్వర్స్ వాడుకోవచ్చు. అవసరం లేనప్పుడు టెర్మినేట్ చేయొచ్చు. దాని గొడవ అది. సో అట్లా స్టాప్, టెర్మినేట్ దాని గురించి అట్లా. అంటే ఎందుకు ఇవన్నీ అంటే ఇవన్నీ చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. సో EC2 గ్లోబల్ వ్యూ అనే ఆప్షన్ తెలుసా మీకు? యెస్ ఫ్రెండ్స్. తెలుసా? ఐడియా ఉందా? తెలీదు సార్. No, sir. EC2 గ్లోబల్ వ్యూ ఎక్సలెంట్ ఆప్షన్ ఇది. EC2 గ్లోబల్ వ్యూ అంటే ఏందంటే ఈ సర్వీస్ పేరు. ఇది ఏం చేస్తదంటే EC2 గ్లోబల్ వ్యూ అనేది సో సింపుల్‌గా ఇదిగో ఇక్కడ మీరున్నారు. రీజియన్ 1లో పనిచేస్తా ఉన్నారు. రీజియన్ 1లో ఒక సర్వర్ తయారు చేశారు. ఎక్సలెంట్. ఆ రీజియన్ ఏందంటే ఇండియా రీజియన్. మళ్ళీ మీరు ఇలా తర్వాత ఒక 1 మంత్ తర్వాత 1 మంత్ తర్వాత గ్యాప్ తీసుకున్న తర్వాత సర్వర్ తయారు చేయాలనుకున్నారు. అప్పుడు రీజియన్ సింగపూర్‌లోకెళ్లారు. ఎక్కడైతేంలే అని చెప్పేసి సింగపూర్‌లో ఒక సర్వర్ తయారు చేశారు. అంటే ఇక సింగపూర్‌లో సర్వర్‌ని గురించే మీరు పనిచేస్తా ఉన్నారు. యూ ఫర్గాట్ దిస్ సర్వర్ 1. ద సర్వర్ 1 ఈస్ అవైలబుల్ ఇన్ ఇండియా. ఇండియాలో సర్వర్ 1 ఉంది. సింగపూర్‌లో సర్వర్ 2 ఉంది. దిస్ ఈస్ వాట్ సర్వర్ 2. ఇలా నడుస్తున్న తర్వాత క్రమంలో మళ్ళీ మీరు ఒక 1 వీక్ తర్వాత ఎప్పుడో ఇక్కడ చూడండి. సింగపూర్ గాకుండా కెనడాలో ఒక సర్వర్ తయారు చేశారు. కెనడా. అంటే రీజియన్ కెనడా. యెస్. ఈ సర్వర్ నడుస్తా ఉంది. దిస్ ఈస్ వాట్ సర్వర్ 3. అంటే మీరు ఏందంటే కాలక్రమంలో మీ వర్క్ లోడ్, బర్డెన్ ఇవన్నీ పెరిగిపోతా ఉన్నాయి. అంటే వర్క్ లోడ్ పెరిగిపోయి మీరు సర్వర్‌లు ఎక్కడ పడితే అక్కడ తయారు చేశారు. బట్ యూ ఫర్గాట్ ఎవ్రీథింగ్. బట్ యూ ఆర్ రన్నింగ్ ఇన్ దిస్ సర్వర్.
కెనడా సర్వర్లో మీరు రన్ చేస్తా పని చేసుకుంటా ఉన్నారు. బట్ వాట్ అబౌట్ ఫస్ట్ సర్వర్ అండ్ సెకండ్ సర్వర్? వీ డోంట్ నో. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఏడబ్ల్యూఎస్లో మనకి ఒక రీజియన్కి వెళ్తే గానీ ఆ రీజియన్లో ఎన్ని సర్వర్లు ఉన్నాయో కనపడవు మనకి. ఒక రీజియన్కి వెళ్ళాలి. ఇప్పుడు ఇదిగో ఇది రీజియన్, ఇదిగో చూసారా ఇక్కడ ముంబై రీజియన్. ముంబై రీజియన్కి వెళ్ళాను కాబట్టి ముంబై రీజియన్లో ఎన్ని సర్వర్లు ఉన్నాయో తెలుస్తుంది నాకు. ఎస్. సో హౌ మెనీ సర్వర్స్ వీ హ్యావ్? ఓన్లీ 0 సర్వర్స్. అంటే 0 సర్వర్స్ ఉన్నాయి. అంటే దిస్ ఈజ్ వాట్? ఓన్లీ ఫర్ ముంబై. Only for Mumbai information. That means what? This is only my region information. But I would like to see the Canada region అంటే మళ్ళీ కెనడాకి వెళ్ళాలి. కెనడాని మళ్ళీ ఇలా క్లిక్ చేయాలి. సో కెనడా క్లిక్ చేస్తే అప్పుడు కెనడాలో ఏమైనా ఉన్నాయో చూసుకోవాలా. ఇలాగా మనకి ఆ రీజియన్స్ ప్రతిదానికి ఒక్కోసారి వెళ్ళి ఏ రీజియన్లో ఏ సర్వర్లు తయారు చేసామో చెక్ చేస్తే బాగుండదు. అంటే మనకు టైం వేస్ట్ అయింది. ఇక్కడైతే మనకి బాగానే ఉంటుంది. బట్ రియల్ టైంలో టైం వేస్ట్ అయింది. ఏ రీజియన్లో ఎన్ని సర్వర్లు ఉన్నాయో తెలుసుకోవాలంటే రియల్ టైంలో కష్టం. వాడు ఏమంటాడే, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, యు ఆర్ టేకింగ్ వెరీ మచ్ టైం ప్లీజ్ అంటాడు వాడు. అంత టైం తీసుకోకూడదు, వెంటనే చెప్పాలా. ఏ రీజియన్లో ఎన్ని సర్వర్లు ఉన్నాయో చెప్పమంటాడు. అంటే ఏ రీజియన్లో ఎన్ని సర్వర్లు ఉన్నాయో చెప్పమంటాడు. అంటే రియల్ టైంలో మనం ఒక రీజియన్లో ఇండియాలో కొన్ని సర్వర్లు తయారు చేస్తాం, సింగపూర్లో కొన్ని సర్వర్లు తయారు చేస్తాం, కెనడాలో కొన్ని సర్వర్లు తయారు. అంటే నా బిజినెస్ త్రూఅవుట్ గ్లోబ్ ఉంది. అట్లా ఓహియోలో కొన్ని సర్వర్లు తయారు చేస్తాం, నార్త్ వర్జీనియాలో కొన్ని సర్వర్లు తయారు చేస్తాం. బట్ అన్ని సర్వర్ల ఇన్ఫర్మేషన్ మొత్తం చూడాలంటే ఒకే ఒక ఆప్షన్ ఉంది. ఆప్షన్ పేరే EC2 గ్లోబల్ వ్యూ. దిస్ ఆప్షన్ విల్ గివ్ యూ హౌ మెనీ సర్వర్స్ ఆర్ రన్నింగ్ ఇన్ యువర్ అకౌంట్ ఫర్ డిఫరెంట్ రీజియన్స్. వాట్ ఇస్ దిస్? ఫర్ డిఫరెంట్ రీజియన్స్. సో డిఫరెంట్ రీజియన్స్ లో ఏ సర్వర్లు నడుస్తున్నాయో చెప్పిద్ది ఎవరు? EC2 గ్లోబల్ వ్యూ అనే ఆప్షన్. This will give you the complete information about the servers which are running in different regions. Yes. ఎక్కడది? ఇదిగో. సో ఎక్కడికి వెళ్ళాలి సార్ మాకు అంటే ఇదిగో AWS హోమ్ పేజ్. ఇది ఇక్కడ ఉన్నావు. దిస్ ఇస్ వాట్ AWS హోమ్ పేజ్ కన్సోల్. ఓకే, కన్సోల్లో ఉన్నావు. ఉండిన తర్వాత నువ్వేం చేయాలంటే ఇక్కడ ఇదిగో ఎక్కడైనా సరే ఇదిగో EC2 క్లిక్ చేయి. ఓకే, EC2 క్లిక్ చేసిన తర్వాత ఆ టాప్ లో ఉంది చూసారు ఇక్కడ EC2 గ్లోబల్ వ్యూ. ఎస్ ఫ్రెండ్, చూస్తారా? ఇదిగో EC2 గ్లోబల్ వ్యూ కనిపిస్తుందా? EC2 డాష్ బోర్డ్ కింద EC2 గ్లోబల్ వ్యూ. ఎస్ ఫ్రెండ్స్, కనపడుతుంది కదా? Yes, sir. Yes, sir. ఇప్పుడు దాన్ని క్లిక్ చేయండి సింపుల్ గా. ఎప్పుడైతే దాన్ని క్లిక్ చేసావో చూసారా, అదిగో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. బాబు ఏ రీజియన్ లో ఏ సర్వర్లు ఉన్నాయో ఇన్ఫర్మేషన్ తీస్తుంది అనమాట. ఇదిగో ఫెచ్చింగ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆల్ ద ప్లేసెస్, ఫ్రమ్ ఆల్ ద రీజియన్స్. ఎస్, ఏ ప్లేసుల్లో నువ్వు సర్వర్లు పొరపాటులో మర్చిపోయినా సరే ఏదైనా రీజియన్ లో ఇది గుర్తు చేస్తుంది. EC2 గ్లోబల్ వ్యూ కొడితే చాలు వచ్చేస్తుంది. సో ఇట్ ఈస్ గెటింగ్ సమ్ ఇన్ఫర్మేషన్. చూసారా, వచ్చేస్తుంది. ఎస్ ఎస్. సో అయిపోయింది. ఇక్కడ మనకి ఇన్స్టాన్సెస్ 1x1 రీజియన్ అని ఉంది. ఇటు చూడండి, ఇక్కడ వ్యూ ఆల్ చూసారా, సర్వర్ 1 అనేది ఉంది. ఎక్కడ? AP సౌత్ రీజియన్ లో ఉంది. దాని స్టేటస్ చెక్ చేసుకోవాలంటే దీన్ని క్లిక్ చేయండి. ఇదిగో ఎస్, ఇదిగో దీన్ని ఇట్లా క్లిక్ చేయగానే దాని స్టేటస్ మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ ఇదిగో ఆ స్టేటస్ ఏంది అంటే టెర్మినేట్ అని తెలుస్తుంది. చూసారా? ఎస్, ఇదిగో. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా? దీన్ని నేను ఇట్లా క్లిక్ చేశాను, ఇక్కడ టెర్మినేటెడ్. ఆ సర్వర్ ఉంది కానీ అది టెర్మినేట్ అయిన సర్వర్ ఉంది అంతే అని తెలుస్తుంది. ఎస్, ఇది యాక్షన్. ఇలాగా EC2 గ్లోబల్ వ్యూ. సో మనం దీన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది ఎక్సెల్ ఫార్మాట్ లో. ఏ సర్వర్ ఉంది, ఏ సర్వర్ ఎలా నడుస్తుంది, ఇది టోటల్ గా ఇది. సో ఈ విధంగా మనం పూర్తి స్థాయిలో ఎన్ని సర్వర్లు ఉన్నాయి ఏ రీజన్ లో తెలుసుకోవచ్చు. అలాగే మనకి బిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. బిల్స్ అని కొట్టామనుకో, బిల్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదిగో బిల్స్. ఇక్కడ సెర్చ్ బాక్స్ లో బిల్ అని కూడా బిల్స్ ఇట్లా వస్తుంది. ఓకే, అంటే ప్రతిరోజు ప్రతి నెలలో ఇట్లా చెక్ చేసుకోవాలా. ఎప్పుడు? 29, 30, 31 లోపల ఇలా చెక్ చేసుకోవడం బిల్స్.
ఇలా చెక్ చేసుకున్నాం అనుకో, చూసావా బిల్ ఎంత వచ్చిందో తెలిసిపోతుంది నాకు. ఎస్ అంటే జూలై 1 నుంచి జూలై 31 లోపల ఇప్పుడు వరకు నా దగ్గర ఎంత ఉందంటే 0.67 యూఎస్‌డి. ఎస్ అంటే నాకు ఇప్పటి వరకు నాకు వచ్చిన బిల్ అది. అర్థమైందా? ఆ బిల్లు నేను పే చేయాలా. ఎప్పుడు పే చేయాలా ఈ బిల్లుని? ఆగస్టు 2, 3 తారీఖులో వచ్చిద్దనమాట. అప్పుడు పే చేయాలా. ఇప్పుడు పే చేయడానికి కుదురుద్దా? కుదరదు. ఇప్పుడు జూలై నెలలో బిల్లు ఆగస్టు అంటే ఆగస్టు 2, 3 తారీఖు, థర్డ్ 2 తారీఖు బిల్ జనరేట్ అయిద్ది. 3 తారీఖు వెంటనే బిల్ పే చేయాల. 4 కల్లా వెంటనే. లేకపోతే ఏమైద్ది? రిస్క్ అయిద్ది. సో, ఇప్పుడు ఇప్పుడు చూడు ఇక్కడ పేమెంట్స్ ఎలా చేయాలా అంటే ఇదిగో ఇక్కడ పేమెంట్స్ అని ఉంటది. యెస్. ఇక్కడ పేమెంట్స్ అని ఉంటది. ఆ పేమెంట్స్‌కెళ్ళామనుకో ఇక్కడ నో పేమెంట్స్ డ్యూ సమ్మరీ. ఇప్పుడు దాకా ఏం లేదు. ఇప్పుడు ఎప్పుడు నాకు పేమెంట్ జనరేట్ అయ్యిదంటే ఆగస్టు 3 తారీఖు వస్తదిక్కడ. బాబు ఇంత పే చేయాలా? నువ్వు త్వరగా పే చేయి. లేకపోతే ఏమైద్ది? పే చేయకపోతే నీ అకౌంట్ బ్లాక్ అయిద్ది. అది వాడు చేసేది. అకౌంట్ బ్లాక్ అయిన తర్వాత మళ్ళీ నువ్వు ఇగో చాలా నానా రకాల తంటాలు పడి వాళ్ళని సంప్రదించి మళ్ళీ నువ్వు అకౌంట్ గెట్ బ్యాక్ తెచ్చుకోవాలి. ఇదంతా పెద్ద నాన్‌సెన్స్ వ్యవహారం. అందుకని మీరెప్పుడైనా సరే బిల్స్ అనేది గమనించుకోవాలా. అసలు బిల్స్ ఎంతొస్తుంది నాకు? ఇదిగో 0.67 వచ్చింది. 0.67 అంటే డాలర్‌లియి. దీన్ని నీకు అర్థం కాకపోతే ఇలా చూసుకో. ఏంటంటే డాలర్ టు ఐఎన్ఆర్ అని కొట్టు. అంటే ఇది నీకు అర్థం కాకపోతే. అప్పుడు ఏంది ఇదిగో యునైటెడ్ స్టేట్ డాలర్స్ పైన డాలర్స్ నీకిచ్చింది కొట్టు. ఇది అమౌంట్ ఎంతొచ్చింది? రూ. 56 కట్టాల. అంటే ఇప్పుడు వరకు నేను రూ. 56 పే చేయాల. సో, ఈరోజు 16 గదా! ఇంకొక 15 రోజులు వాడుకుంటా. నా అకౌంట్‌లో వాడుకోవడం వల్ల ఇంకేమన్నా పే చేయలేము. చెప్పిద్దట్లా. ఇప్పుడు వరకు. అంటే మీరు ఆ విధంగా కాలిక్యులేషన్ చేసుకుంటారు. అంటే ఏడబ్ల్యూఎస్ అకౌంట్ వాడే ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి ఆప్షన్స్ అన్నీ గమనించుకుంటా ఉండాలన్నమాట. అంతేగాని ఒకేసారి అంటే ఎందుకు ఇలాగ ఆప్షన్స్ గమనించుకోవాలి? మరి బిల్లు నీకెంతొస్తుందో తెలుసుకోవాలా. ఎక్కడన్నా మీరేదైనా పొరపాట్లు చేశారేమో తెలుసుకోవాలా. ఏదైనా సర్వీస్‌లు ఎక్స్‌ట్రా వాడుతున్నారేమో తెలుసుకోవాలి ఇది. ఇక్కడ చూసారా? నేను వాడా ఇదిగో. నేనంటే క్లాసులు అన్ని చెప్తాను కాబట్టి ఇది క్లౌడ్ ట్రైల్ వాడాను. దానికి బిల్లొచ్చింది. ఇదిగో ఆర్‌డిఎస్ వాడాను. దానికి బిల్లొచ్చింది. ఇదిగో ఎస్3 రౌట్ 53 వాడాను. దానికి బిల్లొచ్చింది. అర్థమైందా? ఇట్లా. అంటే ఈ దేనికి ఎందుకు బిల్లొచ్చిందనేది వస్తది. అర్థమైందా? ఇదిగో. ఇదంతా. అంటే నేను డిఫరెంట్‌గా వాడతాను గాబట్టి. ఇదిగో. వీపీసీకి ఇదిగో. ఇది సింపుల్ స్టోరీ ఇట్లా. అర్థమైందా? మొత్తం కలిపి ఇదిగో నాకు మొత్తం కలిపి రౌట్ 53కి బిల్లొచ్చింది. అలా మనం తెలుసుకోవాల. ఓకే. గుడ్. చాలా వెరీ ఇంపార్టెంట్ ఇది. అంటే మనం ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఎలా పడితే అలా వాడకూడదు. చాలా జాగ్రత్తగా వాడాలి. సో, ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌ని ప్రొటెక్ట్ చేసుకునే విధానం గూడా ఉంది. అంటే ఇట్స్ లైక్ ఓటీపీ లాగా. మీరెప్పుడైతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఓటీపీ వస్తదో, దీన్ని ఓపెన్ చేసినప్పుడు కూడా ఓటీపీ లాగా వస్తది. అది నేను తర్వాత చెప్తా. ఇప్పుడు గాదు. ఓకే. గుడ్. థిస్ ఈస్ బిల్లింగ్ అండ్ ఇన్ఫర్మేషన్. ఈసీ2 గ్లోబల్ వ్యూ. స్టోరేజ్. ఓకే. ఇప్పుడు మనం ఒక సర్వర్ తయారు చేద్దాం. సో, లాంచ్ సర్వర్. సర్వర్ 1. సో, ఓకే. ఇన్‌స్టాన్స్ టైప్ 1 కోర్ సీపీయూ. కీ పేర్ నాకు జూలై లాక్ అని ఉంది ఈ నెల. జూలై. సో, ఓకే. సో, ఇక్కడ యాక్చువల్‌గా నేను నార్త్ వర్జీనియాలో ఉన్నాను. ముంబైకెళ్ళాల నేను అర్జెంట్‌గా. ఇదిగో ముంబై మార్చుకోవాల. అంటే మనం ఇండియన్స్‌ం గాబట్టి ఇండియా లొకేషన్‌లోనే జేస్తే బెస్ట్. ఇబ్బంది లేదు. వేరే లొకేషన్స్ ఉన్నోళ్ళు ఆ లొకేషన్ జేస్తే బెస్ట్. ఇబ్బందుండదు. అట్లా. ప్రతిసారి ఎక్కడ పడితే అక్కడ సర్వర్‌లు తయారు చేయొద్దు. ఎక్కడ పడితే అక్కడికెళ్ళొద్దు దయచేసి. నేమ్. సో, నేమొచ్చేసి మనకి సర్వర్ 1. సర్వర్ 1. సో, కీ పేరొచ్చేసి జేయూఎల్‌వై జూలై. సో, ఇదంతా పక్కన పడేసి డైరెక్ట్‌గా లాంచ్ ఇన్‌స్టాన్స్. యెస్.
public IP address. Easy to open user, login as a, okay. So sudo -i, okay, good. సో మనం అనుకున్న ప్రకారం యూజర్ యాడ్ చేసాం KK1 ప్లస్ సెంటర్ బటన్, ఓకే. సో KK1 యూజర్ని యాడ్ చేశాను. సో ఎప్పుడైతే KK1 యూజర్ని యాడ్ చేశానో నేనేం చెప్పాను, KK1కి ప్రైమరీ గ్రూప్ ఉంటుందని చెప్పానా లేదా? ఎస్ ఆర్ నో? చెప్పాను కదా. ఎస్ సార్. Yes, sir. సో ఈ ప్రైమరీ గ్రూప్ డీటెయిల్స్ ఎక్కడ స్టోర్ అవుతాయో తెలుసా? KK1 అనే యూజర్ని తయారు చేసినప్పుడు నిద్ర రావట్లేదుగా మీకు? లేదు సార్. No, sir. No, sir. ఓకే ఓకే, నిద్రపోకండి. నిద్రపోయేటట్లుగా ముందే నిద్రపోండి. ఇది 1 గంటకి అట్లా. తర్వాత నిద్ర లేచి ప్రశాంతంగా ఈ క్లాస్ ఏనండి. ఓకే, యాక్చువల్గా మనకి ప్రైమరీ గ్రూపు ఒకటి, తర్వాత సెకండరీ గ్రూప్ మరొకటి. ఓకే, ప్రైమరీ గ్రూప్ అంటే మనం ఎప్పుడైనా సరే KK1 అనే యూజర్ని తయారు చేస్తే వాడికి ప్రైమరీ గ్రూప్ వస్తుంది. మళ్ళీ KK1 యూజర్ని తయారు చేస్తే వాడికి మళ్ళీ ప్రైమరీ గ్రూప్ ఐడి వస్తుంది. గ్రూప్ ఐడి వస్తుంది. ఓకే, సో సెకండరీ గ్రూప్ తయారు చేస్తే వాడికి ఏమొస్తుంది, సెకండరీ గ్రూప్ ఐడి వస్తుంది, సెకండరీ గ్రూప్ నేమ్ వస్తుంది, తర్వాత సెకండరీ గ్రూప్ ఐడి కూడా వస్తుంది. ఎస్ బాగుంది. అలాగా ప్రైమరీ గ్రూప్ ఐడి, సెకండరీ గ్రూప్ ఐడి రెండు వస్తాయి. బట్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి స్టోరింగ్ ఇన్సైడ్ ఏ ఫైల్. ఒక ఫైల్లో స్టోర్ అవుతుంది. ఎస్, ఆ ఫైల్ ఏంది అంటే ఆ ఫైల్ గ్రూప్ అనే ఫైల్. ఎస్, ఎవరు చేస్తారు ఇది? లైనెక్స్ చేస్తుంది. సో దిస్ ఇన్ఫర్మేషన్ విల్ బి అప్డేటెడ్ ఇన్సైడ్ a group file. This group is a file which contains all the group information. That means what? Primary group information as well as a secondary group information also. This group file is located in which place? ఎక్కడ ఉండదు ఈ గ్రూప్ ఫైల్ అనేది? ఎక్కడ? మీ ఇంట్లో, మా ఇంట్లో, ETC. స్లాష్ అంటే ఫార్వర్డ్ స్లాష్, దాని లోపల ETC అనే మరొక డైరెక్టరీ, దాని లోపల గ్రూప్ అనేది మరొక డైరెక్టరీ, సారీ మరొక ఫైల్. యాక్చువల్ ఫార్వర్డ్ స్లాష్ అనేది ఒక ఫోల్డర్, ETC అనేది ఒక ఫోల్డర్, గ్రూప్ అనేది ఒక ఫైల్ మాత్రమే. సో దీంట్లో ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే మనం ఏం చేయాలి ఫ్రెండ్స్? డైరెక్ట్ గా /etc group. So that we can get this complete information about all the groups. Adi either primary group ID, primary group details as well as secondary group details also. Ippudu cheppandi. So I created a KK1 user ID, user add KK1 అని చేశా. సో అప్పుడు KK1 చేసినప్పుడు ప్రైమరీ గ్రూప్, సెకండరీ గ్రూప్ వస్తుంది కదా, అవి ఎక్కడికి వెళ్తాయి? ఇక్కడికి వెళ్తాయి కదా. మరి ఎలా చూడాలా? గ్రూప్ ఫైల్ ఓపెన్ చేయాలంటే ఎలాగా? tail రాసి tail రాసి 5 అని రాయండి. /etc గ్రూప్ లాస్ట్ 5 లైన్స్ డిస్ప్లే అవుతాయి అంతే ఈ గ్రూప్ అనే ఫైల్ నుంచి. లేదు మొత్తం లైన్స్ చేయాలంటే క్యాట్ రాయాలి. etc గ్రూప్. లేదు నాకు మొత్తం లైన్స్ కావాలంటే ఇంకొకటి ఉంది కమాండ్, అదేంది? గెట్ ఏంటి గ్రూప్ అని చేస్తే చాలు, వచ్చేస్తుంది. అట్లా అయినా చూడొచ్చు, ఇట్లా అయినా. లేదు నాకు అవసరం లేదు అనుకుంటే టేల్ కమాండ్ ఉపయోగించి కూడా చూడదు. టేల్ రాసి రాసి గ్రూప్ రాయొచ్చు. దీనివల్ల ఏమైంది? లాస్ట్ 10 లైన్స్ డిస్ప్లే అవుతాయి, అవునా? లాస్ట్ 10 లైన్స్ డిస్ప్లే అవుతాయి. లాస్ట్ 10 లైన్స్ డిస్ప్లే. సో ఇది యాక్చువల్.
సో ఇక్కడ యూజర్ యాడ్ కేకే1 అంటే ఇది. సో ఇప్పుడు యాక్చువల్గా సో మనం చెప్పుకున్న ప్రకారం ఏంటి, టేల్ ఈటీసీ గ్రూప్ రాయొచ్చా? రాయొచ్చు. ప్లస్ ఎంటర్ బటన్ ఇలా వస్తుంది. లేదు టేల్ రాసి జస్ట్ 5 రాసి ఈటీసీ గ్రూప్ ప్రెస్ ఎంటర్ బటన్. ఎవరైనా ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఇయర్ ఫోన్స్ తీసేసి వినండి క్లాస్. ఇయర్ ఫోన్స్ తీసేసి వినండి. టేల్ 5 ఈటీసీ గ్రూప్ ఇది. సో ఇప్పుడు మీరు దీన్ని బట్టి చూస్తే ఏమైంది, కేకే1 యూజర్ ఉన్నాడా ఇక్కడ? ఇప్పుడు ఇది గ్రూపా? ఎస్ ఫ్రెండ్స్, గ్రూపేనా? చెప్పాలి. కేకే1 అనేవాడు గ్రూప్ నేమ్, 1001 గ్రూప్ ఐడి, ఈసీ2 యూజర్ గ్రూప్ నేమ్, యూజర్ ఐడి గ్రూప్ ఐడి ఎంత? 1000. అంటే ప్రతి యూజర్ కూడా గ్రూప్ నేమ్ ఉంటుంది, గ్రూప్ ఐడి ఉంటుంది. దిస్ ఇస్ వాట్ ప్రైమరీ గ్రూప్. సో మనం ఎక్కడి నుంచి ఏ ఫైల్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నామో చూసుకోవాలా. /etc గ్రూప్ అనే ఫైల్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు కేకే1 ఉందనుకో, సార్ కేకే1 యూజర్ సార్ అంటే అవుతుందా? ఎస్. ఇస్ ఇట్ పాసిబుల్? ఇస్ ఇట్ రైట్? నో. నువ్వు తీసుకునే గ్రూప్ నుంచి, అంటే నువ్వు తీసుకుంది గ్రూప్ నుంచి ఇన్ఫర్మేషన్, కాబట్టి గ్రూప్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ గ్రూప్ ఇన్ఫర్మేషన్. అది కేకే1 కానీ కేకే1 లాంటిదే ఇది, యూజర్ లాంటిదే గ్రూప్ నేమ్ కూడా. నేను చెప్పాను కదా యూజర్ నేమ్ గ్రూప్ నేమ్ ఒకటని, యూజర్ ఐడి కూడా అదే. సో ఇదే ఇన్ఫర్మేషన్ యూజర్ లో కూడా ఇట్లాగే ఉంటది. యూజర్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటది చెప్పండి. టేల్ ఈటీసీ పాస్టబిలిటీ, అక్కడ యూజర్ అది. సో అక్కడికి వెళ్తే లేకపోతే మనం పని చేద్దాం. టేల్ 5 ఈటీసీ పాస్టబిలిటీ అంటే 5 లైన్లే చూపిమన్నాం. ఎస్, ఇప్పుడు 5 లైన్స్ చూసారా? ఇదిగో ఇక్కడ ఈసీ2 యూజర్ ఉన్నాడు, బట్ ఇయర్ ఈసీ2 యూజర్ ఈజ్ ఎ యూజర్ నేమ్. ఓకే, మరి ఇక్కడ కేకే1 ఉన్నాడు, కేకే1 ఏంది? యూజర్ నేమ్. ఇక్కడ ఉంది 1001, అదేంది? యూజర్ ఐడి. ఇక్కడ 1001 అదేంది సార్? అదే గ్రూప్ ఐడి. అర్థమైందా ఇప్పుడు మీకు? అదే గ్రూప్ ఐడి. ఈ గ్రూప్ ను రిఫర్ చేసే ఐడి ఇదే 1001 అనేది గ్రూప్ ఐడి. 1001 ఏంది? ఇది ఇక్కడ యూజర్ ఐడి. కేకే1 ఏంటి? యూజర్ నేమ్. సో వాడి ఫోల్డర్ ఏంది? కేకే1. ఏది ఎన్విరాన్మెంట్? బ్యాష్ ఎన్విరాన్మెంట్. సో ఇట్లాగా మీరు అర్థం చేసుకోవాలి. ఎక్స్ రిప్రజెంట్స్ పాస్వర్డ్ ఇది అంతేగా. ఎక్స్ రిప్రజెంట్స్ దట్ పాస్వర్డ్ ఫైల్. ఇట్ ఈస్ పాయింటింగ్ టు ద పాస్వర్డ్ ఫైల్. యూజర్ యాడ్ కేకే1. ఇప్పుడు చెప్పండి. యూజర్ యాడ్ కేకే1 అప్పుడు ఏం డీటెయిల్స్ వస్తాయి మనకి? ఎస్ ఫ్రెండ్స్ చెప్పాలి. యూజర్ కేకే1 యూజర్ నేమ్ వస్తుంది. యూజర్ నేమ్ ఏంది? కేకే1 అని వస్తుంది, అవునా? ఓకే. తర్వాత ఏంది? యూజర్ ఐడి. యూజర్ ఐడి 1001 వస్తుంది. ఓకే. తర్వాత ఏంటి? యూజర్ ఫోల్డర్. కేకే1 ఫోల్డర్ కూడా. అదేంది? ఇది షెల్ ఎన్విరాన్మెంట్. అది బ్యాష్ బోర్న్ అగైన్ షెల్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఇది. సో దీంతో పాటు నెక్స్ట్ ఏం వస్తుంది అంటే గ్రూప్ ఐడి, గ్రూప్ నేమ్ వచ్చేసి కేకే1 వస్తుంది. గ్రూప్ ఐడి కూడా 1001 వస్తుంది. అయితే ఇలాగ లైనెక్స్ సెట్ చేసిద్ది ఇదంతా. మళ్ళీ సెట్ చేసిన తర్వాత, అంటే లైనెక్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని లైనెక్స్ ఏం చేస్తుంది అంటే చూడండి, ఇక్కడ 2 ఫైల్స్ లో అప్డేట్ చేస్తుంది. ఇక్కడ సో అక్కడ పైన ఒక ఫైల్ ఉంది కదా, ఇదిగో కింద మరొక ఫైల్ ఉంది యాక్చువల్గా. సో ఇక్కడ ఇది ఒక ఫైల్ యాక్చువల్గా. ఈ ఫైల్ నేమ్ ఏంది? యాక్చువల్గా పాస్టబిలిటీ. ఈ ఫైల్ నేమ్ ఏంది? గ్రూప్. ఇది గ్రూప్, ఇదేమో గ్రూప్ ఫైల్, అదేమో పాస్టబిలిటీ ఫైల్. ఓకే, 2 ఫైల్స్. సో ఇదేమో /etc పాస్టబిలిటీ, ఇదేమో /etc
గ్రూప్ యాక్చువల్ గా. సో సరే బాగానే ఉంది ఇక్కడ, సరే బాగానే ఉంది. ఇప్పుడు లైనెక్స్ ఏం చేస్తుందంటే ఇదిగో ఈ డీటెయిల్స్ మొత్తం తీసుకెళ్ళి ఈ ఫైల్లో అప్డేట్ చేస్తాం. ఏ డీటెయిల్స్? యూజర్ నేమ్, యూజర్ ఐడి, తర్వాత ఫోల్డర్, తర్వాత షెల్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ చేస్తుంది. సో టోటల్ గా గ్రూప్ నేమ్, గ్రూప్ ఐడి, ఈ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఈ డీటెయిల్స్ అన్ని ఎక్కడ అప్డేట్ చేస్తుంది? ఇక్కడ చేస్తుంది. అంటే ఏంది? గ్రూప్ నేమ్, గ్రూప్ ఐడి. అయితే కావాలని చెప్పేసి లైనెక్స్ మరొకటి కూడా చేస్తుంది. ఇక్కడున్న ఈ గ్రూప్ ఐడి ఉందే, అది ఇక్కడ కూడా రిఫరెన్స్ కోసం ఇక్కడ ఇస్తుంది గ్రూప్ ఐడి. ఎస్ మీరు తెలుసుకోవడం కోసం. అంటే whenever we create a user, that user information will be updated into PostWD file. That user group related information will be updated into group file. అర్థమైందా? ఈ 2 ఫైల్స్ లో అప్డేట్ అయింది. ఈ 2 ఫైల్సే కాకుండా మరొక 2 ఫైల్స్ లో కూడా KK1 డీటెయిల్స్ అందుబాటులో ఉంటాయి. మరొక 2 ఫైల్స్ లో కూడా KK1 డీటెయిల్స్ అందుబాటులో ఉంటాయి. మరి ఆ ఫైల్స్ ఏంటి అంటే, ఎప్పుడైనా యూజర్ యాడ్ అని ఇలాగ ఇచ్చినప్పుడు, నువ్వు యూజర్ యాడ్ అని ఇలాగ ఇచ్చినప్పుడు, ఆ పర్టికులర్ యూజర్ యాడ్ అని వాళ్ళకి ఇచ్చినప్పుడు దాని ఇన్ఫర్మేషన్ మరొక ప్లేస్ లో కూడా, మరొక ప్లేస్ అంటే ఏంది, మరొక ఫైల్లో కూడా డిస్ప్లే అవుతుంది. అక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. మరొక ఫైల్లో కూడా, మళ్ళీ మరొక ఫైల్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే మొత్తం ఎన్ని ప్లేసుల్లో? 4 ఫైల్స్ లో రిఫ్లెక్ట్ అయింది. సో అంటే ఇక్కడ అంటే యూజర్ యాడ్ అనేది చేసిన వెంటనే ఈ ఫైల్లో కూడా KK1 గురించి రిఫ్లెక్ట్ అయింది ఇన్ఫర్మేషన్. అంటే KK1 ఇక్కడ వస్తాడు, మళ్ళీ KK1 ఇక్కడ వస్తాడు మళ్ళీ. ఎస్ అంటే 4 ప్లేసుల్లో వస్తుంది ఇక్కడ ఆయన. అర్థమైందా? 4 ప్లేసులో, 4 ప్లేసులో. సో ఈ ఫైల్ పేరు ఏంటంటే షాడో అనే ఫైల్లో వస్తాడు. ఇదేంది? ఇది G షాడోలో కూడా KK కనిపిస్తాడు. షాడోలో కనిపిస్తాడు, G షాడోలో కూడా కనిపిస్తాడు. చూద్దామా ఇప్పుడు మరి KK1 అక్కడ కనిపిస్తాడా లేదో చూద్దామా? KK1 is available inside the shadow and KK1 is available shadow also. సో షాడో అండ్ G షాడోలో కూడా KK1 కనపడతాడు. చూడండి. సో షాడో ఫైల్ ఎక్కడుంది? ఎస్ ఫ్రెండ్స్, ఎక్కడుంది షాడో? etc shadow. మళ్ళీ ఇక్కడ ఏంది? /etc G shadow. ఇది యాక్చువల్ గా. సో ఇది ఇలాగా, ఇది ఇలా చూడొచ్చు. సో చూడండి, టేల్ ఒక 5 లైన్స్ కనపడాలి. etc షాడో. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? KK1 వచ్చాడా లేడా? షాడోలో KK1 ఉన్నాడు ఎంట్రీ. ఎస్, బట్ దేర్ is no password at all. But KK1 entry is available inside this file. KK1 entry is available inside this file. One more file is also available. That file name is what? Tail G shadow. etc. Press enter button. చూసారా? KK1 ఎంట్రీ ఉందా లేదా? ఎస్, అదే విషయం. సో ఈ విధంగా అంటే మొత్తం కూడా అతను 4 ఫైల్స్ లో ఎంట్రీ ఉంటుంది అనమాట వాడికి. ఎప్పుడైనా సరే నువ్వు తయారు చేసింది యూజర్ యాడ్ కమాండే, కానీ ఈ 4 ఫైల్స్ లో అతని ఎంట్రీ ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎస్ ఫ్రెండ్స్, అర్థం అవుతుందా? మొత్తం ఎన్ని ఫైల్స్? 4 ఫైల్స్. 4 ఫైల్స్. మీకు డిఫరెన్స్ అర్థమైందా? Yes sir. సో ఫస్ట్ ఫైల్ అంటే ఇది అనుకోండి, ఓకే, PostWD. సెకండ్ ఫైల్ అంటే గ్రూప్ నేమ్, గ్రూప్ ఫైల్. మూడో ఫైల్ అంటే షాడో. నాలుగో ఫైల్ అంటే G shadow. షాడోలో ఏముంటది? యూజర్ పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్. G షాడోలో ఏముంటది? గ్రూప్ ఇన్ఫర్మేషన్. గ్రూప్ అడ్మిన్స్. ఇదేంది? ఇది పాస్వర్డ్స్, ఓన్లీ పాస్వర్డ్స్. ఇదేంది? ఇది గ్రూప్స్ ఇన్ఫో. ఇదేంటిది? యూజర్స్ ఇన్ఫో. ఎస్. ఫస్ట్ ఫైల్ యూజర్స్ ఇన్ఫో. ఇది ఇట్లా మనం అర్థం చేసుకోవాలి. యూజర్స్ ఇన్ఫో, గ్రూప్స్ ఇన్ఫో, పాస్వర్డ్స్ అండ్ గ్రూప్ అడ్మిన్స్. ఎస్, 4 ఫైల్స్.
ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట ఈ విధంగా. సో ఇప్పుడు నేను యాక్చువల్గా ఇదిగో దీన్ని తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ నేను ఐడి రాసి KK1 రాశాను అనుకో, అప్పుడు ఏమైంది తెలుసా? ఎస్ ఫ్రెండ్స్, ఐడి రాసి KK1 రాస్తే ఇప్పుడు వరకు నేను గ్రూప్కి వెళ్ళి చెక్ చేసుకున్నా. ఐడి KK1 ఇస్తే ఏమైంది? ఎస్ చూడండి, క్లియర్, మీరే చెప్తారా ఆన్సర్. ఐడి KK1 ఇచ్చా, ప్రెస్ ఎంటర్ బటన్. సో ఇప్పుడు చెప్పండి ఏమైంది ఇక్కడ? ఐడి KK1 ఇస్తే KK1 ఎవరు? యూజర్ నేమ్. ఎప్పుడైతే యూజర్ నేమ్ ఇచ్చానో అక్కడ ఏం డీటెయిల్స్ వస్తున్నాయి? ఎస్ ఫ్రెండ్స్ చూడండి, చెప్పండి. యూజర్ ఐడి, గ్రూప్ ఐడి అండ్ ఇప్పుడు చూడండి. సో ఐడి KK1 టైప్ చేశానా? అవునా? ఎస్ చేస్తే ఏమొచ్చింది? యూజర్ ఐడి. యూజర్ ఐడి అంటే ఏంది తెలుసు మీకు. తర్వాత ఈ KK1 ఎవరు? యూజర్ నేమ్. యూజర్. సో ఇది GID ఉంది కదా, GID అంటే ఏంది? గ్రూప్ ఐడి. గ్రూప్ ఐడి. అంటే ఇది 1001 గ్రూప్ ఐడి. KK1 ఎవరు? గ్రూప్ నేమ్. గ్రూప్ నేమ్. యూజర్ కాదు, గ్రూప్ నేమ్. యూజర్ ఇక్కడే అయిపోయాడు. ఓకే. ఈ ఫస్ట్ ఇక్కడ వరకు యూజర్ డీటెయిల్స్. ఓకే. దిస్ ఇస్ వాట్ యూజర్ ఇన్ఫో. ఇక్కడ GID నుంచి ఇక్కడ వరకు ఏంది? గ్రూప్ ఇన్ఫో. గ్రూప్ ఇన్ఫర్మేషన్. మరి ఏంది సపరేట్ గా గ్రూప్స్ అని రాసి మళ్ళీ ఇది ఇచ్చాడు అంటే ఇది సపరేట్ వస్తూ ఉంటాయి. వీడికి ఎన్ని గ్రూపులు ఉన్నాయో వస్తూ ఉంటాయి ఇట్లా. అంటే ఈ వ్యక్తి ఏ గ్రూపుల్లో ఉన్నాడో ఆ గ్రూప్ ఇన్ఫర్మేషన్ అంతా వస్తూ ఉంటది. వాడు ఎన్ని గ్రూపుల్లో ఉంటే అట్లా వస్తూ ఉంటది. అంటే ఇక్కడి నుంచి ఈ పార్ట్ ఇలా అర్థం చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఈ పార్ట్ అతను ఎన్ని గ్రూపుల్లో ఉన్నాడు వస్తుంది. అంటే అతను ప్రైమరీ గ్రూప్ లో ఉన్నాడని స్పష్టంగా చెప్తుంది. ఇదిగో బాబు గ్రూప్స్, ఇదిగో 1001 గ్రూప్ ఐడి అమ్మా. ఓకే, KK1 గ్రూప్ నేమ్ అమ్మా అని చెప్తుంది. పొరపాటులో ఈ KK1 అనే యూజరు వేరే గ్రూప్ లోకి జాయిన్ చేసామనుకో, ఆ గ్రూప్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఈ బెట్ లో డిస్ప్లే అయితే గ్రూప్ 1 అని. ఒకవేళ వాడు గ్రూప్ 2 లో వచ్చాడు అనుకో, మళ్ళీ ఈ బాక్స్ లో గ్రూప్ 2 డిస్ప్లే అయితే, ఈ బాక్స్ లో గ్రూప్ 3 అట్లా అలాగా గ్రూప్ 4. అంటే ఈడు KK1 అనే యూజర్ ఎన్ని గ్రూపుల్లో ఉన్నాడో తెలుసుకోవాలంటే ఐడి కమాండ్ ఇస్తే చాలు. అసలు KK1 ఎన్ని గ్రూపుల్లో ఉన్నాడో తెలిసిపోద్ది. దట్ మీన్స్ వాట్ అంటే ఒకే పర్సన్, సపోజ్ ఐ హ్యావ్ ఒక పర్సన్ కి 7 years ఎక్స్పీరియన్స్ ఉంది అనుకోండి. 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పర్సన్ ప్రాజెక్ట్ 1 ఉంది. ప్రాజెక్ట్ 1 లో పనిచేయాలి, ప్రాజెక్ట్ 2 లో పనిచేయాలి, ప్రాజెక్ట్ 3 లో కూడా పనిచేస్తాడు. సో ప్రాజెక్ట్ 1 కి ఒక గ్రూప్ ఉంది, ప్రాజెక్ట్ 2 కి ఒక గ్రూప్ ఉంది, ప్రాజెక్ట్ 3 కి ఒక గ్రూప్ ఉంది. సో ఈ 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ డైరెక్ట్ గా ఈ గ్రూప్ లో మెంబర్ గా ఉంటాడు, ఈ గ్రూప్ లో మెంబర్ గా ఉంటాడు, ఈ గ్రూప్ లో మెంబర్ గా ఉంటాడు ఈ పర్సన్. బట్ ఈ పర్సన్ ఎన్ని గ్రూపుల్లో ఉన్నాడు అనేది ఒక 1 month తర్వాత చూసుకోవాలి నేను. అప్పుడు నేనేం చేస్తాను, ఈ పర్సన్ పేరేంది, సపోజ్ సంథింగ్ కాల్డ్ వెంకట్ అని ఉందనుకో, అప్పుడు నేను ఐడి వెంకట్ అని కొడితే చాలు. ఓకే, ఆ వెంకట్ అనేవాడు అసలు ఎన్ని గ్రూపులు ఉన్నాడు వచ్చింది. సచ్ వే దట్ వీఆర్ వర్కింగ్ ఇన్సైడ్ రియల్ టైం. ఎస్. ఇప్పుడు సపోజ్ నేను ఒక గ్రూప్ ని తయారు చేసి ఆ గ్రూప్ కి ఇతను యాడ్ చేశాను అనుకో, ఏమైతే చూడండి. సో ఒక గ్రూప్ యాడ్, గ్రూప్ 1 తయారు చేయండి, ప్రెస్ ఎంటర్ బటన్. గ్రూప్ యాడ్ రాసి గ్రూప్ 1 తయారు చేశా. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా ఇది? సో గ్రూప్ 1 తయారు చేసిన తర్వాత ఆ గ్రూప్ 1 ఉందో లేదో చెక్ చేసుకోవాలంటే ఎక్కడ మనం చెక్ చేయాలా? టెయిల్ 5 ETC -5 అయినా 4 అయినా ఇవ్వచ్చు నీ ఇష్టం. సో ETC గ్రూప్ ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, ఇదిగో గ్రూప్ 1 అనేది వచ్చేసింది. అది గ్రూప్ ఐడి 1001 అని ఇచ్చింది. అట్లా అన్నమాట. సో ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ గ్రూప్ లోకి ఒక మెంబర్ యాడ్ చేయాలంటే ఎట్లా? gpostwd -A వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో KK1 తర్వాత ఏం రాయాలా? గ్రూప్ 1 ప్రెస్ ఎంటర్ బటన్. సో ఏమైంది,
ఈ గ్రూప్ 1 లోకి KK1 యూజర్ యాడ్ అయ్యాడు. ఓకే, ఇప్పుడు చెక్ చేయండి మళ్ళీ గ్రూప్ ని. సారీ, టేల్ -4 ETC గ్రూప్, అవునా? ఎస్. సో ఆ గ్రూప్ లో KK1 వచ్చాడా లేదా? వచ్చాడు. yes, అలాగా KK1 1 2 3 4 5 6 గ్రూపుల్లో చేస్తా. ఎట్లా చేస్తారు సార్? మళ్ళీ ఏం లేదు, గ్రూప్ యాడ్ గ్రూప్ 2, మళ్ళీ గ్రూప్ 2 తయారు చేశా. మళ్ళీ ఆ గ్రూప్ లో కూడా KK1 యాడ్ చేస్తా. అప్పుడు ఎట్లా KK1 యాడ్ చేయాలంటే G పాసిబిలిటీ -A KK2 నా సారీ 1 గ్రూప్ 1 గ్రూప్ 2, అవునా? yes, sir. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్. మళ్ళీ ఏమైంది? గ్రూప్ 2 లో కూడా KK1 వచ్చాడు. అంటే ఇప్పుడు 2 గ్రూపుల్లో ఉన్నాడు KK1. అగైన్ గ్రూప్ 3 చేసుకో. సారీ, ఇక అవసరం లేదులే 2 గ్రూపుల్లో. ఇప్పుడు నాకు ఏంటంటే అసలు KK1 ఎన్ని గ్రూపుల్లో ఉన్నాడో తెలియాలి నాకు అర్జెంట్ గా. అప్పుడు నేనేం చేస్తాను? ID KK1. ప్రెస్ ఎంటర్ బటన్. అది చూసారా? అప్పుడు అర్థమైందా? గ్రూప్స్ ఇక్కడ నుంచి KK1 కి ప్రైమరీ గ్రూప్ ఉంది. KK1 అనేవాడు గ్రూప్ 1 లో ఉన్నాడు. KK1 అనేవాడు గ్రూప్ 2 లో కూడా ఉన్నాడు అనిపిస్తుంది. ఎస్. ఇప్పుడు లాస్ట్ కి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ వచ్చిందా లేదా? ఎస్. ఎస్ లక్ష్మి, మొబైల్లో వింటున్నారా లేకపోతే ల్యాప్టాప్ లోనా క్లాస్? ఎక్కడ వింటున్నారు? మొబైలేనా? అవును సార్. ఎందుకు మొబైల్? వై? సార్. క్లాస్ ల్యాప్టాప్ లో వింటాం నేర్చుకో. సరే అలాగే సార్. సరే, ఇది ఇక్కడ ఇది వచ్చేసి ఏంది? యూజర్ ఇన్ఫర్మేషన్. ఇది వచ్చేసి ఏంది? గ్రూప్ ఇన్ఫర్మేషన్. ఇదేమో యూజర్ ఇన్ఫర్మేషన్, ఇదేమో గ్రూప్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ తర్వాత వచ్చేసి నెక్స్ట్ క్లాస్ ఏంది? గ్రూప్స్. ఇక అంటే ఇదేంది? ఇది ప్రైమరీ గ్రూపు లో ఉన్నావు. ఓకే, మళ్ళీ నువ్వు ఆల్రెడీ సెకండరీ గ్రూప్ లో కూడా ఉన్నావు బాబు. అది పేరు గ్రూప్ సెకండరీ గ్రూప్, దాని పేరు గ్రూప్ 1 లో కూడా ఉన్నావు నువ్వు. ఓకే, మళ్ళీ ఇదిగో రెండోది ఇంకోటి ఏంది? గ్రూప్ 2 లో కూడా నువ్వు ఉన్నావు. అంటే గ్రూప్ 1 లో నువ్వు ఉన్నావు, గ్రూప్ 2 లో నువ్వు ఉన్నావు. అసలు నువ్వు ప్రైమరీ గ్రూప్ కూడా ఉంది నీకు. ఆ ప్రైమరీ గ్రూప్ పేరు KK1. అట్లా ప్రైమరీ గ్రూప్. ఇట్లా మనం అర్థం చేసుకోవాలి దాన్ని. సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే, KK1 ఇన్ని గ్రూపుల్లో ఉన్నాడని. సో ఇంకోటి దీనికి షార్ట్ కట్ లో ఇంకోటి ఉంది. దాని పేరు ఏంటంటే చూడండి, దాని పేరు ఇప్పుడు ఐడి రాసాం కదా, ఐడి కాకుండా GROUPS గ్రూప్స్ అని కొట్టి KK1 కొట్టండి. ఏమొస్తుందో చూడండి. గ్రూప్స్ KK1. సో ఇక్కడికి వెళ్ళండి, GROUPS KK1, ప్రెస్ ఎంటర్ బటన్. ఇది ఎలా ఉంది? గ్రూప్స్ KK1 కొడితే సింపుల్ గా ఉందా లేదా? yes, sir. ఎస్ ఫ్రెండ్స్, అంటే ఇదేంది? సింపుల్ అనమాట. ఇది అట్లా కాదు, ఇది సింపుల్ అనమాట. ఇది యాక్చువల్ గా ఏంటంటే అంత ఎఫెక్టివ్ గా ఉండదు, సింపుల్ గా ఇచ్చాడు వాడు. ఎస్ ఇది యాక్చువల్ గా. అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఉందా లేదా? ఉంది, చాలా ఉంది డిఫరెన్స్ రియల్ గా. సో ఇదేమో జస్ట్ సింపుల్ గా ఇచ్చాడు. గ్రూప్స్ KK1 అని టైప్ చేస్తే ఇదిగో బాబు, ఇదిగో నీ యూజర్ నేమ్ ఇదమ్మా, నీ ప్రైమరీ గ్రూప్ నేమ్ ఇదమ్మా, నీ సెకండరీ గ్రూప్ నేమ్ ఇదమ్మా, నీ ఇంకో సెకండరీ గ్రూప్ నేమ్ ఇదమ్మా. అంటే ఏంది? ఇది గ్రూప్ డీటెయిల్స్ ఇచ్చాడు ఇక్కడ. ఇదేంది? యూజర్ నేమ్ ఇచ్చాడు. అంటే ఒక పర్టికులర్ యూజరు ఎన్ని గ్రూపుల్లో ఉన్నాడో కూడా ఈ కమాండ్ తెలుసుకోవచ్చు. కానీ గ్రూప్ ఐడీస్ ఉండవు ఇక్కడ. స్పష్టంగా అర్థమైందా? యూజర్ ఐడి ఉండదు, గ్రూప్ ఐడి ఉండదు. ఎస్, దేర్ ఇస్ నో యూజర్ ఐడి అండ్ దేర్ ఇస్ నో గ్రూప్ ఐడి అట్ ఆల్. క్లారిటీ వచ్చిందా? అంటే గ్రూప్స్ అయినా, ఎస్ ఫ్రెండ్స్, గ్రూప్స్ అయినా ఐడి అయినా ఒకటే, కానీ ఐడిలో బెస్ట్ గా ఉంది రిజల్ట్. అవునా కాదా? ఎస్ ఆర్ నో? Yes, sir. Yes, sir. సో ఇప్పుడు మీరు అడుగుతారు అట్లా, అంటే ఇదే ఇంటర్వ్యూ అంటే ఇదే మీకు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గ్రూప్స్ కమాండ్ అంటాడు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఐడి కమాండ్?
సో డిఫరెన్స్ బిట్వీన్ గ్రూప్స్ అండ్ ఐడి అప్పుడు మీరు చెప్పాలా. సో ఐడి కమాండ్ లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఉంటుంది, బట్ గ్రూప్స్ అనే కమాండ్ లో షార్ట్ కట్ ఉంటుంది అని చెప్పాలి. షార్ట్ కట్ మీన్స్ వాట్? సో వీ గెట్ ఓన్లీ గ్రూప్స్ ఇన్ఫర్మేషన్, వీ డోంట్ గెట్ గ్రూప్ ఐడీస్, వీ డోంట్ గెట్ యూజర్ ఐడీస్, యూజర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పాలి. సో సరే, వాడు క్వశ్చన్ అడుగుతాడు. ఇప్పుడు ఐడి ఎంటర్ చేశాను కదా, సో గ్రూప్స్ ఎంటర్ చేశాను కదా, ఐడి ఎంటర్ చేశాను, గ్రూప్స్ ఎంటర్ చేశాను. ఓకే, బాగుంది. ఐడి అనేది ఒక కమాండ్ అని చెప్పారు, గ్రూప్స్ అనేది ఒక కమాండ్ చెప్పారు, కరెక్టే. ఈ ఐడి తర్వాత మనం యూజర్ నేమ్ టైప్ చేయాలా, గ్రూప్ నేమ్ టైప్ చేయాలా? అది అందరికీ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇది యూజర్ నేమా, గ్రూప్ నేమా? ఎస్, వాట్ షుడ్ ఐ గివ్? ఏది ఇవ్వాలా చెప్పండి. యూజర్ నేమ్. యూజర్ యూజర్ నేమ్. గ్రూప్ నేమ్ కాదా? గ్రూప్ నేమ్ కూడా అదే వస్తుంది కదా సార్? సరే, ఐడి ఇచ్చి గ్రూప్ నేమ్ అనేది గ్రూప్ 1 కదా, అవునా? ఎక్కడ, అందుకనే మొబైల్ వినొద్దు అనేది. ఐడి ఇచ్చి గ్రూప్ 1 అని ఇచ్చా, ఏమైంది చూడండి, ఏమైంది? నో సచ్ యూజర్. షుడ్ బి యూజర్. అక్కడ ఎవరిని ఇవ్వాలి? యూజర్ నేమ్ ఇవ్వాలా. మీరేమి ఇచ్చారు? గ్రూప్ నేమ్ ఇచ్చారు, తప్పు కదా. ఎస్ లక్ష్మి, అర్థమవుతుందా? గ్రూప్ నేమ్ ఎట్లా ఇస్తారు? యూజర్ నేమ్ ఇవ్వాలి. అక్కడ యూజర్ నేమ్ ఇస్తే ఆ యూజర్ ఇప్పుడు దాకా చెప్పింది అంతే కదా. మళ్ళీ యూజర్ నేమ్ ఇవ్వాలి సార్. మరి గ్రూప్స్ అనే తర్వాత ఏమి ఇవ్వాలా? యూజర్ నేమ్ ఇవ్వాలా, గ్రూప్ నేమ్ ఇవ్వాలా? గ్రూప్ నేమ్. గ్రూప్స్ ఇవ్వాలి సార్. అట్లా వచ్చావా? సరే, ఇక్కడ చూడు ఒకసారి. అంటే అలా ఉంది అనమాట మీ మైండ్స్. గ్రూప్స్ అని KK1 రాశాను కదా, అవును. KK1 యూజర్ నేమా, గ్రూప్ నేమా? నేను ఇచ్చింది గ్రూప్ నేమ్ కాదు, యూజర్ నేమే. అవును సార్. మరేంది ఇది గ్రూప్స్ అని రాసి గ్రూప్ 1 అని రాశా, ఏమైంది? నా క్వశ్చన్ అర్థం కాలేదు సార్. ఓకే. గ్రూప్స్ అని కమాండ్ ఇచ్చిన తర్వాత యూజర్ నేమ్ Yes, sir. రాయాలా, గ్రూప్ నేమ్ రాయాలనేది క్వశ్చన్. యూజర్ నేమ్. యూజర్ నేమ్, గ్రూప్ నేమ్ కాదు. ఎస్ యూజర్ నేమ్ రాస్తే ఆ యూజర్ ఏ గ్రూప్ లో ఉన్నాడో తెలిసిద్ది. అదే కదా ఇప్పుడు నుంచి ఎస్ సార్. ఇప్పుడు ఇదంతా అదే ఆన్సర్. ఇది యూజర్ నేమ్ ఇస్తే ఆ యూజర్ ఏ గ్రూప్ లో ఉన్నాడని చెప్పేసి. రామకృష్ణ, అర్థమవుతుందా? అండర్స్టాండింగ్? ఎస్ సార్. నో అండర్స్టాండ్. క్లారిటీ వచ్చిందా? వచ్చింది సార్. ఇప్పుడు అక్కడ మర్చిపోకూడదు. ఐడి రాసి గ్రూప్ 1 రాస్తే ఏమైంది లక్ష్మి? ఎర్రర్. వాడు అదే అంటాడు, ఐడి రాసి గ్రూప్ 1 రాశాడు, ఈజ్ ఇట్ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్ స్టేట్మెంట్ అంట. వ్యాలిడే సార్. ఐడి రాసి గ్రూప్ 1 వ్యాలిడ్ ఎట్లయితే వ్యాలిడ్ అంటున్నా, అవునా? వ్యాలిడ్ కాదు, ఇన్వాలిడ్. సో ఇప్పుడు అట్లా, ఇప్పుడు సపోజ్ నేను టేల్ 4 అని ఇచ్చి ETC గ్రూప్ అని ఇచ్చా. ఓకే, ప్రెస్ ఎంటర్ బటన్. గ్రూప్ పేరు ఏముంది ఇక్కడ? గ్రూప్ 1 ఉందా, అవునా? ఎస్ సార్, నో ఉందా? గ్రూప్ 1. ఇప్పుడు ఈ గ్రూప్ ఐడిని మోడిఫై చేయాలి, చేంజ్ దిస్ గ్రూప్ ఐడి, గ్రూప్ నేమ్. ఐ వాంట్ టు చేంజ్ ద గ్రూప్ నేమ్. అంటే గ్రూప్ నేమ్ నే చేంజ్ చేయాలా? ఇప్పుడు గ్రూప్ మోడ్ కమాండ్ గ్రూప్ మోడ్ కమాండ్ ఉపయోగించాలి. ఎస్, అది ఎలా ఉపయోగించాలి అంటే చూడు. సో గ్రూప్ మోడ్ అని రాయాలి, రాసి N రాయాలి. N అంటే ఏంది తెలుసా? నేమ్. ఏ నేమ్? గ్రూప్ నేమ్ చేంజ్ చేస్తున్నాం, ఆ పేరు ఇవ్వాలి. అంటే కొత్తగా న్యూ గ్రూప్ నేమ్ ఇవ్వాలి. న్యూ గ్రూప్ నేమ్. ఎస్, న్యూగా గ్రూప్ నేమ్ ఇచ్చి తర్వాత దాని పక్కనే ఓల్డ్ గ్రూప్ ఇవ్వాలి, ఓల్డ్ గ్రూప్ నేమ్ ఇవ్వాలి. ఎస్, అర్థమైందా? అంటే మీరు ఏం చేస్తున్నారంటే ఒక గ్రూప్ పేరు మారుస్తున్నారు. ఓల్డ్ గ్రూప్ ఏంది ఇక్కడ మనకి? గ్రూప్ 1 అని ఉంది. ఓకే, దీన్ని మనం ఏ గ్రూప్? ABC గ్రూప్ అని పెట్టొచ్చా? ఎస్ సార్, నో? ఎస్ సార్. అంటే ABC బ్యాంక్ గ్రూప్ అని పెట్టాలి. పొరపాటులో గ్రూప్ 1 అని ఇచ్చాను, బట్ ఐ వుడ్ లైక్ టు చేంజ్ ద గ్రూప్ నేమ్. ఎస్, వి యూస్ గ్రూప్ మోడ్ కమాండ్ -N.
ఎన్ ఉపయోగించవచ్చా? గ్రూప్ మోడ్. సో చూడండి, ఫస్ట్ మీకు చూపిస్తా గ్రూపు. టేల్ 5 ఈటీసీ గ్రూప్ అని ఇచ్చా. ఓకే, సో టేల్ ఈటీసీ గ్రూప్ అని ఇస్తే ఏమైంది ఇక్కడ? గ్రూప్ 1 ఉంది, అవునా? ఎస్. ఇప్పుడు చేంజ్ చేయండి. అంటే చేంజ్ అంటే ఎట్లా? గ్రూప్ మోడ్, అవునా? గ్రూప్ మోడ్ -n. సో న్యూ ABC. గ్రూప్ నేమ్ ఏబిసి గ్రూప్. ఓకే, తర్వాత ఏమి ఇవ్వాలా? గ్రూప్ 1. గ్రూప్ 1. మరి ఇప్పుడు ఏంది, వర్కౌట్ అయిద్దా ఇది లేదా? ఏబిసి గ్రూప్ అనేది లేదుగా, లేకుండా ఇస్తున్నారు ఏంది? there was no ABC group at all, but you are giving ABC group. అంటే గ్రూప్ 1 ఉంది, ఆ గ్రూప్ 1 ఏబిసి గ్రూప్ చేయమంటున్నారు మీరు. ప్లస్ ఎంటర్ బటన్. ఏమైంది చూడండి, అయిందా? ఓకే, ఇప్పుడు మళ్ళీ చెక్ చేయండి. టేల్ ఇప్పుడు మనం 2 అని ఇద్దాం. 2 టేల్ 2 అని ఇచ్చి ఈటీసీ గ్రూప్ అందాం. ఎస్ ఫ్రెండ్స్, చూడండి. ఎస్, ఇప్పుడు ఏమైంది? ఏబిసి గ్రూప్ వచ్చిందా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. ఏబిసి Sir. గ్రూప్ వచ్చేసింది, అంటే మారిపోయింది గ్రూప్. అంటే దాని అర్థం ఏంది? సో వెన్ ఎవర్ యూ వాంట్ టు చేంజ్ ఎనీ గ్రూప్ నేమ్, ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు క్రియేట్ ఎ గ్రూప్ బిఫోర్ దాట్. ఇట్స్ నాట్ రిక్వైర్డ్. నో నీడ్ టు క్రియేట్ ఎ గ్రూప్ నేమ్. అర్థమైందా? కొంతమంది ఏంది, గ్రూప్ నేమ్ ఉండాలి కదా, లేకపోతే ఎట్లా తయారై? నో. గ్రూప్ మోడ్ ఇచ్చిన వెంటనే అదే గ్రూప్ను తయారు చేసుకొని ఇదిగో ఈ గ్రూప్ 1 చేంజ్ చేసి పడేస్తుంది. దానివల్ల ఏబిసి గ్రూప్ వచ్చేసింది. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా? Yes, sir. ఎస్ సార్. సో ఇట్లాగా మనం ఇప్పుడు ఎన్ని గ్రూపులు ఉన్నాయి నా దగ్గర? ఎస్ అంటే తెలుసుకోవాలంటే టేల్ 2 టేల్ కమాండ్ రాసి టేల్ కమాండ్ -2 ఈటీసీ గ్రూప్ అని రాయొచ్చా? ఎస్ సార్. 2 ఎందుకు రాసాం లక్ష్మి? లాస్ట్ 2 లైన్స్ సార్. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, లాస్ట్ 2 లైన్స్. ఇదిగో నా దగ్గర ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? గ్రూప్ 2 groups. ఉంది, ఏబిసి గ్రూప్ ఉంది. అయితే ఏబిసి గ్రూప్ ఐడి ఎంత లక్ష్మి? 1002, అవునా? ఎస్ సార్. 1002 గ్రూప్ ఐడి కూడా మార్చాలనుకుంటున్నా. బట్ ఐ వుడ్ లైక్ టు చేంజ్ ద ఏబిసి గ్రూప్ ఐడి ఆల్సో. ఓకే, అంటే గ్రూప్ డీటెయిల్స్, గ్రూప్ నేమ్ చేంజ్ చేయగలిగాను, గ్రూప్ ఐడి కూడా చేంజ్ చేస్తానా? చెయ్యొచ్చు. ఎలా? చేయొచ్చు. హౌ? గ్రూప్ గ్రూప్ మోడ్ రాసి ఐడి ఇవ్వాలా. అయితే ఐడి ఇవ్వటానికి అక్కడ ఏంటంటే మీరు చూడండి, జి అనే ఆప్షన్ వాడాలా. జి ఏంటి, ఏ ఆప్షన్ వాడాలా? జి అనే ఆప్షన్ వాడితే చాలు మనకి. అంటే దట్ మీన్స్ వాట్? ఇక్కడ ఎన్ కదా, ఎన్ అంటే ఏంది? నేమ్ చేంజ్ చేయటం. ఇక్కడ ఎన్ కాకుండా జి అంటే ఏంది? గ్రూప్. ఎన్ అంటే నేము, జి అంటే గ్రూపు. ఓకే, ఇప్పుడు అర్థమైందా గ్రూప్ ఐడి ఎలా చేంజ్ చేయాలో? జి అంటే గ్రూప్ ఐడి, ఎస్. ఎన్ అంటే గ్రూప్ నేమ్. ఇది గ్రూప్ ఐడి చేంజ్ చేయొచ్చు. సో ఎలా రాయొచ్చు? ఎస్ ఫ్రెండ్స్, గ్రూప్ మోడ్ -G ఒక 1500 ఇద్దాం. 1500 ఇచ్చి గ్రూప్ 1 రాద్దాం, అవునా? సరే, గ్రూప్ 1 కాదు, ఏబిసి గ్రూప్ కదా మంది, అవునా? ఏబిసి గ్రూపే కదా మంది. ఎస్ సార్. అది ఏబిసి గ్రూప్. సో ఇప్పుడు చేంజ్ అయిద్దా అవ్వదా చూద్దాం. ఓకేనా? ఎస్. సో అప్పుడు ఏంటి, మనం గ్రూప్ మోడ్ -G తర్వాత ఏం రాయాలా? Yes, చెప్పాలి. 1500 1500. ఎస్. ABC group. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, ఇప్పుడు చెక్ చేయండి. మళ్ళీ ఎలా చెక్ చేయాలి లక్ష్మి? టేల్. ఓకే, -2 /etc group. గ్రూప్. ఓకే, ఎస్ ప్రీతి, ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ స్టేట్మెంట్ వాట్ షుడ్ ఐ గెట్? నాకేం రావాలి ఇప్పుడు? వాట్ షుడ్ ఐ గెట్? ఏం రావాలి నాకు? ABC గ్రూప్ అనేది ఐడి అనేది 1002 రాకుండా 1500 రావాలి. అవునా? కన్ఫర్మా? రావాలి కదా.
సరే సరే, ప్రెస్ ఎంటర్ బటన్. చూడండి ఆన్సర్ ఎస్ సార్. వచ్చిందా? ఎస్ సార్. అంటే గ్రూప్ నేమ్ మార్చాం, గ్రూప్ ఐడి గ్రూప్ మార్చాం. ఐడి. మన ఇష్టం ఏదైనా సరే మార్చి పడిపోయచ్చు, పక్కన వేసేయచ్చు, మన ఇష్టం ఏదైనా సరే. గ్రూప్ మెంబర్ ని డిలీట్ చేయాలంటే చేయొచ్చు, డి. ఎస్ సార్. హైఫెన్. కాకపోతే గ్రూప్ మెంబర్ ని డిలీట్ group చేయడానికి S. జీ పాస్ డబ్ల్యూడికి వెళ్ళాలా. సో గ్రూప్ ని డిలీట్ చేయాలంటే ఎట్లా? Group del. సో గ్రూప్ డెల్, డిఎల్. గ్రూప్ డెల్ తర్వాత గ్రూప్ డెల్ Group name. గ్రూప్ ఏబిసి గ్రూప్. అంతేనా? అంతేనా? చెప్పండి. గ్రూప్ డెల్ రాలేదా? చెప్పలేదా? చెప్పారు Yes, సార్. మరి ఏంది ఇది, మర్చిపోయారా ఏంది? గ్రూప్ డెల్ డిలీట్ ఏ గ్రూప్, అవునా? గ్రూప్ డెల్ గ్రూప్ 2 డిలీట్ చేయాలి కదా సార్ మనం? ఏబిసి గ్రూప్ రాశానుగా ఇక్కడ. ఓకే. ఎస్ సార్. ఏబిసి. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, మళ్ళీ ఇప్పుడు చెక్ చేయండి. అంటే చెక్ చేయాలి, ఎలా చెక్ చేస్తారు? క్లియర్ రాసి టేల్ ఈటీసీ తర్వాత ఒక 5 తీసుకుందాం, 3 తీసుకుందాం. ఈటీసీ గ్రూప్. అంతేనా? ఎస్ ఫ్రెండ్స్, చూడండి ఏముంది ఇక్కడ? ఏబిసి గ్రూప్ ఉందా? నో. నో ఏబిసి గ్రూప్. యూ క్యాన్. సో ఈ విధంగా మనం చేయొచ్చు ఈజీగా. సో క్లారిటీ ఇచ్చిందా మీకు? చేయగలరా? ఎస్ సార్. Yes, sir. ప్రాక్టీస్ Sir. ఎలా ఉంది? ఎస్ సార్. ప్రాక్టీస్ ఎలా ఉంది? ఎస్ సార్. చేస్తున్నాం సార్. చేస్తున్నాను సార్. చేస్తే బెస్ట్. మీరు మంచి ఎక్స్పర్ట్ అవుతారు డెవాప్స్ లో. డెవాప్స్ అనేది ఏం లేదు, సింపుల్. లైనెక్స్ వస్తేనే డెవాప్స్, లైనెక్స్ రాకపోతే డెవాప్స్, నో డెవాప్స్ ఇంజనీర్ అంతే. ఇప్పుడు ఈ మధ్య కాలంలో డెవాప్స్ నేర్చుకున్న వాళ్ళందరికీ లైనెక్స్ రావట్లా. అందువల్ల మీరు లైనెక్స్ బాగా నేర్చుకుంటే ఎక్స్పర్ట్స్ అవుతారు, ఉద్యోగాలు ఫాస్ట్ గా మీకు వస్తాయి అంతే, కన్ఫర్మ్, డౌట్ లేదు ఇక. అట్లాంటి మంచి కోర్స్ ఇది. లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ కూడా వెళ్ళొచ్చు, డెవాప్స్ ఇంజనీర్ కూడా వెళ్ళొచ్చు. అంటే 2 విధాలుగా. సో లైనెక్స్ ని అర్థం చేసుకోగలిగిన వెంటనే మనకి క్లౌడ్ కూడా అర్థమైంది, AWS క్లౌడ్. సో వాట్ ఈస్ AWS, వై వీఆర్ యూజింగ్ AWS, పర్పస్ ఆఫ్ AWS అంత క్లారిటీగా అర్థమైంది. ఎప్పుడైనా సరే ఒక AWS క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకోవాలన్నా, ఒక డెవాప్స్ నేర్చుకోవాలన్నా మనం స్ట్రైట్ గా వాటిని నేర్చుకోలేము. ఫస్ట్ మనం సర్వర్ అంటే ఏంది, సర్వర్ మీద కొంత రిహార్సల్స్ నేర్చుకోవాలా. చాలా మంది ఏంటంటే అసలు సర్వర్ అంటే తెలీదు, వాళ్ళు AWS నేర్చుకోవాలంటారు, అంటే క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకోవాలంటారు. బాగుంది. సర్వర్ అంటే తెలియదు, మళ్ళీ డెవాప్స్ నేర్చుకోవాలంటారు. ఎస్. సో ఈ డెవాప్స్ అయినా, ఈ AWS అయినా, ఎక్కడైనా సరే ముందు సర్వర్ నేర్చుకోవాలి. సర్వర్ మీద మంచి నాలెడ్జ్ ఉంటే చాలు, యూ కెన్ అండర్స్టాండ్ ఎనీ కోర్స్, either AWS ఆర్ డెవాప్స్, either some other కోర్స్ ఆల్సో. ఎందుకంటే సర్వర్ మీద నాలెడ్జ్ ఉంటే చాలా మంచి అవకాశాలు ఉంటాయి, చాలా మంచి అవకాశాలు. ఎస్. ఓకే. సో ఎస్ ఫ్రెండ్స్, సో just please practice everything. Okay, so let us stop here for today and we discuss tomorrow, friends. Thank you so much and see you tomorrow. Thank you, sir. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Yes.